సకల మంత్ర వేద ధర్మశాస్త్ర స్వరూపమైన మహాభారతం 1, 2 అని కాకుండా అనంతమైన ధర్మాలని ప్రతిపాదన చేస్తోంది. దానికి గల మూల కారణం ఇందులో జగద్గురుడైన కృష్ణుడు ప్రధాన పాత్రధారి, దేవోత్తముడైన ఈశ్వరుడి యొక్క కటాక్షం. ఈ 2 మహాభారతంలో ఉండడం వల్ల లోకంలో ఎప్పటికీ మహాభారతం వింటూనే ఉంటాం. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ అది కొత్తగానే ఉంటుంది. అందుకే దానికి పురాణమని కూడా పేరు. ఇతిహాసము, పురాణము, ధర్మశాస్త్రం ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి దానికి. ఇందులో ఒక రోజున ధర్మరాజాదులు అరణ్యంలో నేల మీద పడుకుంటున్నారని, ఆకులు అలములు తింటున్నారని, వీలున్నంత వరకు సాత్వికాహారంతో బతుకుతున్నారని ధృతరాష్ట్రుడు తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడు. అతనిలో 2 లక్షణాలు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండవది అధర్మం. మధ్యలో ఈ ధర్మాధర్మ సంఘర్షణ, మామూలు సంఘర్షణ కాదు, భయంకర సంఘర్షణ అతని హృదయంలో జరిగేది. అందుకే ధృతరాష్ట్రుడి మనస్సే ఒక మహాభారత యుద్ధం అన్నారు. అతనిలో కూడా కౌరవ పాండవులు ఉన్నారు. అయ్యో నా కుమారులు అధర్మం చేస్తున్నారు, పాండవులు తద్వారా నానాయాతన పడుతున్నారు అనిపిస్తుంది. మళ్ళీ అంతలోనే పుత్ర ప్రేమతో ఆ లోపల ఉదయిస్తున్న ధర్మం అనే ఆలోచనని అణగదొక్కేసేవాడు ఆయన. మానవులందరం చేసే పని అదే. అప్పుడప్పుడు మనకు కూడా మనస్సు చెబుతుంది, అంతరంగం చెబుతుంది ఇది తప్పు అని. అయినా కొన్ని స్వార్థ ప్రయోజనాల వల్ల ఆ లోపల వచ్చినటువంటి పవిత్ర ఆలోచనని మళ్ళీ మనమే అడగదొక్కేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు, సాధారణంగా కోపం పొందొద్దు, ఎవరిని ఏమనకూడదు, వీలుంటే ఆదరిద్దాం, అతిథుల్ని ఇంత అన్నం పెడదాం, లేదా ప్రేమగా పలకరిద్దాం అని తెలుసు. అయినా అప్పుడప్పుడు చుర్రుముంటుందా లేదా మనకి? ఎంతంత ప్రవచనాలు చెబుతున్న మేము కూడా సాత్వికంగా ఉండండి బాబోయ్ అని అందరికీ చెబుతున్న మేము కూడా అప్పుడప్పుడు ఎవరైనా మీరు కొంచెం మధ్యలో వస్తుంటే చికాకు పడుతున్నావా లేదా, ఎందుకు చికాకు పడుతున్నావు అంటే ఈ తపశ్శక్తి పోతుందేమోనని. అది కూడా పరీక్ష. ఆ మాత్రం కూడా చికాకు పడకూడదు. మరి విశ్వామిత్రుడు తపస్సు చేస్తుంటే ఆ తపస్సుని పాడు చేయడానికి మారీచాదులు వచ్చారు. అందుకే విశ్వామిత్రుడు తాను వాళ్ళని శపించకుండా రాముడిని పిలిచాడు. రాక్షసులని సంహరించడానికి రాముడి అవసరం ఉంది. పాపం మీలాంటి భక్తులు నిజానికి పరమ పుణ్యాత్ములు కాకపోతే ఇక్కడికి రారు. సహజంగా ఇక్కడికి వచ్చేవాళ్ళంతా సాధువులే వస్తారు. ఆ సాధువులు కూడా అప్పుడప్పుడు కాస్త ఫోను టిక్కు అనిపిస్తున్నప్పుడో లేకపోతే లేటుగా వచ్చి కుర్చీలు అవుతూ ఉంటే మాకు కొంచెం కోపం వస్తుంది. దానికి ఏ కారణం ఉన్నప్పటికీ అది మా మనస్సుని ఆకర్షించి మా ప్రవచనాన్ని దెబ్బతీస్తున్నప్పటికీ ఆ మాత్రం కూడా మేము కోపగించకూడదు. అయినా అప్పుడప్పుడు కోపగిస్తూ ఉంటాం. అంటే ఇవన్నీ తెలుసుండి కూడా చేసేటటువంటి దోషాలు. దోషాలు ఎవరో చేశారని నేను చెప్పం. మేము చేస్తున్నాం, మీరు చేస్తున్నారు, అందరూ చేస్తున్నాం. కాకపోతే స్వల్ప దోషానికి అధిక దోషానికి తేడా ఉన్నది. మహాత్ములు స్వల్పాపరాధములు చేసినా ఆ అపరాధం వాళ్ళని ఏమీ చెయ్యదు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న తపశ్శక్తి గొప్పది కనుక. అందుకే వేదవ్యాసాదులు ఏదైనా కోపాలు పొందినా వాళ్ళు మళ్ళీ తపశ్శక్తి పొందారు. కానీ ధృతరాష్ట్రుడికి అంత శక్తి లేదు. పుత్రప్రేమ అనే ఒక స్వార్థం ఎప్పటికప్పుడు అతన్ని పాడు చేస్తూనే వచ్చింది. అయ్యో ధర్మరాజు గారు ఎన్ని రకాలుగా దుఃఖాలు పొందుతున్నాడు అని కొంత ఏడ్చాడు. విచారానికి గురయ్యాడు. సుఖదుఖాలు తెలియకుండానే వస్తాయి అనుకున్నట్టు లోపల. మేలును సంతసిల్లునెడ, మేలున సంతసిల్లునెడ, మేకొని ఆపదలుందు ఆపదల్దూలగ భూరి సౌఖ్యములు తోచు, కృతంబులు తప్ప వెమ్మెయిల్ పోలగ, ఎంతయుంగని ప్రబుద్ధ మనస్కులు ఖేద మోద నిర్గాళిత ధైర్య సాగరులుగాక సుఖింతురు సర్వకాలము. ధృతరాష్ట్రుడు కాసేపు తనలో అనుకున్నట్ట, అమ్మయ్య ఈ పూట మనం సుఖంగా ఉన్నాం అని ఒక వ్యక్తి సంతోషిస్తూ ఉంటే హఠాత్తుగా ఈ సంతోషం వచ్చినంతసేపు రాకుండానే ఓ దుఃఖం ఇస్తాడు భగవంతుడు. లోకంలో ఇది సహజమైన చర్య. అనగా ఎవడైనా ఈ పూట నాకు 1000 రూపాయలు వచ్చాయి, లేక నాకు పెళ్ళి అయ్యింది, లేక నాకు పిల్లలు పుట్టారు, ఈ పూట అందరికంటే ముందు వచ్చి ఉపన్యాసం వింటున్నాను అని సంతోషించేలోపు వెంటనే వెళ్ళి పక్కనే ఒక దుఃఖం పెడతాడు. మేలొచ్చింది అని సంతోషిస్తూ ఉంటే పక్కన కీడు పెడతాడు, ఆపద వస్తుంది.
అయ్యో నాకు వచ్చిన ఆపద ఎవరికీ రాలేదు బాబోయని తల మొత్తుకుంటున్న సమయంలో మళ్ళీ పక్కన ఒక సుఖం పెడతాడు. అంతలోనే సుఖం, అంతలోనే దుఃఖం. ఈ సుఖ దుఃఖములు ఎంతసేపు ఉంటాయో తెలియదు. ఒక సుఖం, ఒక దుఃఖం, ఒక సుఖం, ఒక దుఃఖం. సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం. చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ. అందుకే జ్ఞాని ఏమనుకుంటాట, ఎట్టి పరిస్థితులలో ఖేద మోద నిర్గాళిత ధైర్య సాగరులు కాక సుఖింతురు సర్వకాలమున్. ధృతరాష్ట్రుడు అద్భుతమైన వాటే చెప్పాడు ఇక్కడ. మహాత్ములు కృతంబులు తప్పవు అంటే మనం చేసుకున్న కర్మ అనుభవించక తప్పదు అనుకుంటారు. జ్ఞానులు ఏమనుకుంటారు, మనం కర్మ చేశాం అంటే ఒక పని చేశాం, ఈ పని వల్ల ఈరోజు సుఖం వచ్చింది, ఈరోజు దుఃఖం వచ్చింది అనుకొని దేనికి కుంగిపోక లేక పొంగిపోక అది మనస్సులోకి పోనివ్వక ఖేదము పొందక మోదము పొందక ధైర్యాన్ని విడిచిపెట్టక సుఖంగా ఉంటారు. అదే అజ్ఞాని అయితే ఏం చేస్తాడనమాట, కాస్త సుఖం వచ్చిందా ఇక రెచ్చిపోయి అయ్యే బాబో నా అంత గొప్పవాడు లేడు, నా కుటుంబం అంతా పైకి వచ్చింది అనుకుంటాడు. విజ్ఞాని అలా అనుకోడు. మళ్ళీ అంతలోనే ఈ అజ్ఞాని ఈ పైకి వచ్చినప్పుడు ఎంత సంతోషిస్తాడో రేపు పడిపోతే అంతా ఏడుస్తాడు. ఈ రెంటికి అతీతంగా ఉండాలి. ఇప్పుడు నాకు అదే భయం పట్టుకుంది, ఏం చెయ్యాలో తెలియడం లేదు. నా కొడుకులకి ఇవాళ అద్భుతమైన సామ్రాజ్యం వచ్చిందని సంతోషిద్దామా అంటే ఆ భీముడి పరాక్రమం తలుచుకుంటే మళ్ళీ భయం పట్టుకుంది. రేపు ఏమవుతారో వీళ్ళు, ఇవాళ వచ్చిన సామ్రాజ్యం రేపు ఉంటుందో లేదో ఏమవుతారో అని ఏడుస్తూ కూర్చున్నాడు. ఈయన ఏడుస్తూ ఉంటే ధృతరాష్ట్రుడు వచ్చి, ఎప్పుడు చూసినా ఈ గుడ్డి తండ్రి ఏడుస్తూ ఉంటాడు, మనకి ఎంత సామ్రాజ్యం ఉన్నది కర్ణ, ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని మనం మన తెలివితేటలతో పరాక్రమంతో సాధించాం. ఒక పక్కన బుద్ధి, మరో పక్కన భుజం రెండు ఉన్నాయి. ఈ రెండు పరాక్రమాలతో ఇంత సామ్రాజ్యం సాధించాక మా నాన్న అస్తమాటు బెంగ పెట్టుకుంటాడేమిటి అని తన మిత్రులతో కలిసి ఒక ఏకాంత సమావేశం పెట్టుకున్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడప్పుడు, దుర్యోధన, మీ నాన్నకి అర్జునుడంటే భయం, భీముడంటే భయం. భీముడి భుజబలం నిన్ను చంపుతుందేమో అని భయం, అర్జునుడి అస్త్రశస్త్రములు నన్ను కౌరవ సైన్యాన్ని కూల్చివేస్తాయేమోనని భీతి. ఈ అర్జునుడు భీముడు అనే వాళ్ళిద్దరూ బ్రతికున్నంతకాలం మీ నాన్నకి సుఖం ఉండదు. మనకి ఎంత పరాక్రమం ఉందయ్యా, ఈ పరాక్రమంతో వెళ్ళి దండయాత్ర చేద్దామంటే మీ తండ్రి గారు ఒప్పుకోడు. నీలాంటి ఉత్సాహవంతుడైన కొడుకుని సరియైన తండ్రి అయితే వెళ్ళు వెళ్ళు, వాళ్ళని చావగొట్టు, శత్రువుల్ని నిర్మూలించు, నిశ్శేషంగా వధించు, తద్వారా సుఖంగా ఉండని ప్రోత్సహించాలి. కానీ మీ నాన్న దగ్గర అలా ప్రోత్సహించే లక్షణం లేదు. అందువల్ల ఆయన ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు. ఇప్పుడు నాకు ఒక ఆలోచన తట్టింది, దుర్యోధన, పాండవులు అడవులలో సర్వం కోల్పోయి ఆకులు అలములు తింటూ నానా బాధ పడుతున్నారు. మనం ఆ అడవికి వెళ్ళి ఆటలు పాటలతో వినోదించి వాళ్ళని ఏడిపిద్దాం, ఉడికిద్దాం. తిండి లేని వాడి దగ్గరికి వెళ్ళి పరమాన్నం తింటూ, రే నా దగ్గర పరమాన్నం ఉందిరా, నీ దగ్గర లేదురా అని మనం ఏడిపిస్తే వాడు కొత్త కొత్త ఉడికిపోతాడు. అలా ఉడికిపోయిన వాడిని చూచి మనం ఇంకా ఆనందించవచ్చు. ఇది జ్ఞానుల యొక్క బుద్ధి అన్నట్టు. ఇది కర్ణుడి బుద్ధి, అది జ్ఞానుల బుద్ధి అంటున్నాడు వాడు. ఎవడైనా కష్టంలో ఉంటే వాడిని ఏడిపించి వాడు ఏడ్చిపోయి ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటే మనం ఆనందించాలి. అప్పుడు మహారాజన్న వాడికి పదవి ఉన్నందుకు తగిన ఆనందం ఉంటుంది. అనగానే దుర్యోధనుడు, మిత్రమా, నా మనస్సెరిగిన మిత్రుడివి నువ్వు ఒక్కడివే. ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉన్నారు, ఒక్కడికి నీకున్నటువంటి ఇంత సుబుద్ధి ఉందా, దుర్బుద్ధులు తప్ప. అచ్చన్న నా మనస్సులో ఉన్న ఊహంతా నీ మాటల రూపంలో బయటకు వచ్చింది. నాకు కూడా పాండవుల దగ్గరికి వెళ్ళి కులుకుతూ సౌకర్యాలు అనుభవిస్తూ వాళ్ళని ఏడిపించాలని ఉంది. కానీ మా నాన్న ఒప్పుకోడే. మా నాన్నకి ఆ భీముడంటే భయం, అర్జునుడంటే భయం. వాళ్ళు ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ఆ ద్వైతవనానికి వెడదామంటే వద్దంటాడు. ఎలాగా అనగానే శకుని అన్నాడు, నాకు తెల్లవారుజామున కల వచ్చింది, మనందరం అక్కడికి వెళ్ళినట్టు, మనం రకరకాల సుఖాలు అనుభవిస్తున్నట్టు, అది చూచి పాండవులు ఏడుస్తున్నట్టు కల వచ్చింది. తెల్లవారుజామున వచ్చిన కళ నిజమవ్వాలి కదా. అది నిజం చేయడానికి నేను ఒక మంచి ఉపాయం చెబుతాను విను. ఇప్పుడు ప్రస్తుతం మన ఆవులన్నీ ద్వైతవనంలో ఉన్నాయి. ఈ కౌరవుల యొక్క ఆవులన్నీ అప్పుడప్పుడు ఒక్కొక్క వనంలో పెడతారు. ఈసారి వాళ్ళు ద్వైతవనంలో పెట్టారట. ద్వైతవనంలో మనకి గోసంపద లక్షల కొలది ఉన్నది. ఆ లక్షలాది గోవులకి ప్రమాదం వచ్చిందని ఒక దొంగ వార్త సృష్టిద్దాం. అది నమ్ముతాడు మన తండ్రి.
ఆ గోవుల్ని రక్షించడానికి మనల్ని వెళ్ళమంటాడు. అప్పుడు మనం వెడదాం, గో సంరక్షణ వంకతో అక్కడికి వెళ్ళి పాండవుల్ని ఏడిపిద్దాం అనగానే భలే భలే అనుకున్నారట. ఈ గోవులకి సంరక్షకుడు ఒకడు ఉన్నాడు, వాడి పేరు సమంగుడు. వాడు మొత్తం గోవుల యొక్క శాలకి అధ్యక్షుడు, గవాధ్యక్షుడు అంటారు. గో అధ్యక్ష, గవాధ్యక్ష. ఆ గవాధ్యక్షుడి పేరు సమంగుడు. వాడిని పిలిచారు, ఇదిగో మేము చెప్పినట్టు చెప్పావా నీకు డబ్బు ఇస్తాం, ఎక్కువ అయ్యావా నీ తలకాయ తీసేస్తాం, మేము చెప్పింది జాగ్రత్తగా ధారణ చేసి ధృతరాష్ట్రుడికి చెప్పాలి, వాడి కాగితం మీద రాసుకొని చెప్పడం కాదు అనగానే వాడు అలాగే చెప్తాం అన్నట్ట. వాడికి బాగా ఎక్కించారు. వాడిని తీసుకుని పొద్దుటే ఈ దుష్ట చతుష్టయం వీడిని తీసుకుని సభలోకి వచ్చారు. ధృతరాష్ట్రుడిని కూర్చోబెట్టారు. ధృతరాష్ట్ర మహారాజా, మన ఆవుల యొక్క శాలని నిత్యం జాగ్రత్తగా చూసుకునేటటువంటి ఈ సమంగుడు ఏదో చెప్పాలని వచ్చాడు, ఇదిగో చెబుతాడు అని ధృతరాష్ట్రుడు వాడిని ముందుకు తోశాడు. ఈ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు ముందుకు తోశాడు. వెంటనే సమంగుడు ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించి, మహారాజా ఏం చెప్పమంటారండి, మనకి 2 లక్షల ఆవులు ఉన్నాయి, ఈ ఆవుల్ని ద్వైతవనంలో పెట్టి శ్రద్ధగా పోషిస్తున్నాం మేము, ఒక 5-6 నెలల వరకు బాగానే ఉన్నాం మేము. ఈ మధ్యనే ద్వైతవనంలో క్రూర మృగాలు విజృంభించాయి. పులులు, సింహాలు, రకరకాలైన ఎలుగుబంట్లు, తోడేళ్ళు, నక్కలు ఇవన్నీ పిక్కటిల్లిపోయే శబ్దాలతోటి మన గోవుల మీద పడుతున్నాయి. ఎన్ని గోవులు చంపేస్తున్నాయో! ఈ పులుల వల్ల, సింహాల వల్ల, ఈ క్రూర మృగాల వల్ల మన గోవులకి ఆపద వచ్చింది. ఆవులన్నీ చచ్చిపోతే ఇంక కొంతకాలానికి మనకి గో సైన్యం ఉండదు, గోవుల యొక్క సంపద ఉండదు. ఆవులు లేకపోతే మీ అందరికీ పాడి ఉండదు, పాడి లేకపోతే మీ అందరికీ తిండి తెప్ప ఉండదు, నెయ్యి ఉండదు, పెరుగు ఉండదు. ఎందుకో ఎక్కువ భాగం ఉత్తర భారత్ అంతా ఆవులేనండో, గేదెల కంటే ఆవులు ఎక్కువ. మన వైపే గేదెలు ఎక్కువ, కానీ ఈ మధ్యనే కొంచెం మన వాళ్ళకి గో సంరక్షణ మీద శ్రద్ధ పెరిగింది. ఆవుల్ని గేదెల్ని కూడా సమానంగా చూడాలి. వాళ్ళు అక్కడ గేదెని తక్కువ చూడకూడదు సుమా. గేదెల యొక్క పెరుగు కూడా చాలా గొప్పదని కాళిదాసాది కవులు చెప్పారు. కాకపోతే గోవులలో ఒక దివ్యశక్తి ఉండడం వల్ల వాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అదే కాళిదాస్ అయితే మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళందది అన్నాడు, గేదె పెరుగు కావాలన్నాడు ఆయన. కాబట్టి మళ్ళీ ఈ మాట విని ఈ మధ్యకాలంలో కొంతమంది గేదెల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. అది పాపం. ఒక దానిని జాగ్రత్తగా చూడండి అంటే రెండో దాన్ని చూడొద్దనే. అన్ని జంతువులని ప్రేమగా చూడాలి. వాటిల్లో సామర్థ్యాన్ని బట్టి, స్థాయిని బట్టి, మహిమని బట్టి ఇంకొంచెం ఎక్కువ పోషణ చేస్తాం. ఇప్పుడు ఆ గోవులన్నీ చచ్చిపోతే పెరుగు ఉండదు, పాలు ఉండదు, వెన్న ఉండదు, నెయ్యి ఉండదు, యజ్ఞాలు ఉండవు, అన్నీ పాడైపోతాయి అనగానే అయ్యో అలాగా ఈ విషయం మా చెవిదాకా రాలేదే మహారాజా. ఇప్పుడు ఈ సమంగుడు చెప్పింది సమంజసంగా ఉంది, నువ్వు ఆజ్ఞాపిస్తే నేను ఈ దుర్యోధనుడు, శకుని, దుశ్శాసనుడు వెళ్ళి క్రూర మృగాలని శిక్షించి వేటాడి మన ఆవుల్ని రక్షిస్తాం అని తక్కువ లేచిపోయాడు కర్ణుడు. ఇంకా ధృతరాష్ట్రుడు మాట్లాడకుండానే ఇది విని వాడే లేచాడు. ఇదంతా వాళ్ళ ప్లాన్ కదా, ప్రణాళిక. దుర్బుద్ధి అంటే ఇలా ఉంటుందన్నమాట. అంతా విన్న ధృతరాష్ట్రుడు ఆవులు చచ్చిపోతూ ఉంటే రక్షించడానికి వెళ్ళడం సందేహం లేకుండా చాలా మంచి బుద్ధే, కానీ అని మళ్ళీ అంతలో అనుమానం వచ్చి, దుర్యోధన నువ్వు మాత్రం వెళ్ళొద్దు, నాకు తెలుసు నీ బుద్ధి, నువ్వు ఇప్పుడు ద్వైతవనానికి వెడతావు, ఆవుల రక్షణ వంకతో అక్కడికి వెడతావు, ఆవుల్ని రక్షించడమే కాకుండా ఆ తర్వాత పాండవులు చూసి ఆక్షేపిస్తావు. రక్షించడం మాట అలా పక్కన పెట్టి ఆక్షేపిస్తే భీముడు నిన్ను శిక్షిస్తే నా ఆశలన్నీ నాశనం అయిపోతాయి. నాకు పాండవులంటే అసలే భయం. వాడు ఒక్కొక్కడు ప్రపంచాన్ని జయించగలిగే పరాక్రమం కలిగిన వాళ్ళు. అందులో ఆ భీముడు ఈ కురుకులం పాలిటి వేరువిత్తు అంటే నాశకుడు, ఒక భయంకరమైన చీడపురుగులు అంటేవాడు వాడు. వాడంటే నాకు హడలు. వద్దులే, అంతగా క్రూర మృగాలు పెరిగిపోయి ఆవుల్ని చంపేస్తూ ఉంటే వాటిని సంహరించడానికి వేటగాళ్ళు ఉన్నారుగా, వాళ్ళని పంపుదాంలే అన్నట్ట. అప్పుడు దుర్యోధనుడు, లేదు నాన్న, పాండవులు అంటే మాకు మాత్రం అభిమానం లేదా, అంతగా అక్కడికి వెళ్ళామనుకోండి, వెడితే వాళ్ళకి ఏమైనా పళ్ళు అవి ఇస్తాం, మంచి బంగినపిల్లి మామిడి పళ్ళు అవి పట్టుకెళ్ళి ఇస్తాం తప్ప పొరపాటును కూడా వాళ్ళని ఏడిపించాం అన్నట్ట. ఇంతలో శకుని లేచాడు, మహారాజా నీవెప్పుడు ఇలాగే మాట్లాడతావు, ఉత్సాహాన్ని చంపేస్తూ ఉంటావు, మేము వెళ్ళేది వినోదానికి కాదు, కేవలం గో సంరక్షణకి, కాబట్టి పాండవులకి మేమే అపకారం చెయ్యం. ఒకవేళ పాండవులు మమ్మల్ని చూసి రెచ్చిపోతే ఆ మాత్రం పాండవులు శిక్షించే సత్తా లేని వాడమా? అలా సత్తా లేని వాడు ప్రభుత్వానికి ఎందుకు పనికొస్తారు? ఈ కర్ణుడు ఒక్కడ చాలు, ఈ దుర్యోధనుడు ఒక్కడ చాలు. దుర్యోధనుడు భీముడి చావగొడతాడు, ఈ కర్ణుడేమో అర్జునుడిని పడగొడతాడు అని బాగా నచ్చ చెప్పాక వాడు కూడా లోపపడిపోయాడు. కొడుకు, ఆ కొడుకుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్పినా వినడం అనే ఒక లక్షణం ధృతరాష్ట్రుడికి ఉంది. అందుకే వేదవ్యాసులు వారు చాలా పర్యాయాలు వాడు పుట్టుగుడ్డే కాకుండా పుత్రప్రేమతో మానసికంగా కూడా గుడ్డివాడయ్యాడు. కళ్ళు లేని గుడ్డివాడు, మనస్సు లేని గుడ్డివాడయ్యాడు.
అందుకే తత్ఫలితం యావజ్జీవితం అనుభవించాడు. ఇప్పుడు దుర్యోధనుడు పొంగిపోయి అమ్మయ్యా నాన్నగారి యొక్క అనుజ్ఞ వచ్చింది, ఇక మనకేం తిరుగులేదనుకుని పొంగిపోయి వాడు నాన్నగారికి అడ్డం పట్టుకుని ఒక ఊపు ఊపేసి, ఒరేయ్ ఎక్కడున్న భటులు వాళ్ళంతా రండిరా వేటకి సిద్ధం చేయండి అన్నాడు. మహావీరులైనటువంటి దుర్యోధనుడి యొక్క సైన్యం అంతా వేటాడడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేశారట. రథాలు, గుర్రాలు, ఏనుగులు, కాల్బలంతో వెళ్ళారు. ముందుగా దుర్యోధనుడు వెళ్ళే ప్రాంతంలో డేరాలు వేశారు. ద్వైతవనంలో వేటకి వెళ్ళారు. క్రూర మృగాలను వేటాడారు. ఈ దుర్యోధనాదుల దెబ్బకి సింహాలు పులుడు తోక ముడుచుకుని పారిపోయాయి. చాలా వరకు చంపారు. చంపి వీళ్ళు అలిసిపోయి, ఒరే ఎక్కడన్నా మంచి సరస్సు ఉందేమో చూడండి, అక్కడ డేరా వెయ్యండి అన్నాడు దుర్యోధనుడు. ఆ ద్వైతవనంలో విశాలమైన పెద్ద సరస్సు ఒకటి ఉన్నది. అందులో ఒకేసారి 1,00,000 మంది స్నానం చేయొచ్చట. అంత పెద్ద సరస్సు అది. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు. ఈ దుర్యోధనుడి కర్మగాలి ఆ సరస్సు దగ్గరే ధర్మరాజు అప్పుడు యజ్ఞం చేస్తున్నాడు. దానికి సద్యస్కందము అని పేరు. సద్యస్కందం అంటే ఏమిటో తెలిసినా, అడవిలో ఉండేటటువంటి వాటితోటి మాత్రమే ఆ యజ్ఞం చేస్తారు. అనగా అడవిలో రాలిపోయినటువంటి 5 చెట్ల ఆకులతోటి, సమితలతోటి, 5 రకాల పళ్ళతోటి చేసే యజ్ఞం సత్యస్కందం. రావి, మేడి, జువ్వి ఈ 3 చెట్లకి మామిడి ఆకుల్ని కలిపి, దీంతో పాటుగా అన్నిటికంటే చాలా ఉత్తమోత్తమైన మోదుగాను ఒకటి ఉన్నది. ఈ మోదుక కర్రలు అంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం, దత్తాత్రేయుడికి చాలా ఇష్టం. దానిని ఈ 4 పుల్లలకి ఒక పుల్ల చొప్పున మధ్యలో అడ్డంగా పెడతారట. 4 పుల్లలు ఇలా పెట్టి దీన్ని నిలువుగా పెట్టి ఒక తాడుతో కట్టి సూత్రంతో ఆ కట్ట ఒకసారి వేస్తారు. సాధారణంగా సమితులు ఏ కర్రగా కర్ర వేస్తారుగా, ఇది ఎలా కాకుండా 5 కట్ట కడతారు. అందులో 4 కర్రలు, ఏది రావి, మేడి, జువ్వి, మామిడి, ఈ 4నేమో ఇలా అడ్డంగా ఉంటాయి. దానికి పైన నిలువుగా మోదుకు కర్ర పెట్టాలి. దాన్ని పసుపు దారంతో చుట్టాలి. దాని మీద ఒక మర్రి పండు కానీ, ఎండిపోయిన మామిడి పండు కానీ, రాలిపోయిన పళ్ళు మళ్ళీ అవి ఏవైనా అవ్వచ్చు అనమాట. అడవిలో ఉన్న పళ్ళు ఏవైనా పనికొస్తాయట. ఒక కుంకుడుకాయలు తప్ప మిగతా అన్ని పనికొస్తాయి. కుంకుడుకాయలతో మాత్రం యజ్ఞం చేయకూడదని ఒక శాస్త్రం ఉంది. అంటే అడవిలో ఉన్న వాటితో చేయొచ్చు అన్నానని ఆ మధ్యన ఒకళ్ళు అలాగే వెళ్ళి బొట్టాయిగూడెం దగ్గరికి వెళ్ళి యజ్ఞం చేసేందులో కుంకుడుకాయలు వేశారు. కుంకుడుకాయలు వేస్తే మొత్తం యజ్ఞం అంతా జంకుడుకాయ అవుతుంది. అది ప్రమాదం. అది తప్ప తక్కినవన్నీ వెయ్యొచ్చు. ఈ విధంగా వన్యములు, అడవిలో ఉన్న ఫలములతో, ముఖ్యంగా విప్ప నోటి ఉంటుంది, ఆ పళ్ళుతో కనుక యజ్ఞం చేస్తే శత్రువులు తొందరగా నశిస్తారు. కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద ఉండదు. అందువల్ల రాబోయే కాలంలో విజయం పొందడానికి, కలిపురుష ప్రభావం తన మీద పడకుండా ఉండడానికి ధర్మరాజు గారు ధౌమ్యుడనే కులపురోహితుడిని పెట్టుకుని, ఆయనతో పాటు 10,000 మంది ఉన్నారని చెప్పానుగా, విప్రులు, వీళ్ళందరినీ పెట్టుకుని ఈ సత్యస్కందం అనే యజ్ఞం చేస్తున్నాడు. అడవిలో ఉన్నంతకాలం ఆయన యజ్ఞాలు చేసి ఉపాసనలు చేసి తరించాడు. ఈ యజ్ఞం సరిగ్గా సరస్సుకి అవతల దక్షిణం దిక్కున ఉన్నది. ఉత్తరం దిక్కుకి కౌరవులు చేరారు. చేరి అక్కడ డేరాలు వేయడానికి సిద్ధపడ్డారట. ఈజే రాజర్షి యజ్ఞేన సాధ్యస్కేన విశాంపతే దివ్యేన విధినా చైవ వన్యేన కురుసత్తమా. ఓ జనమేజయ మహారాజా, అత్యంత పవిత్రమైన, పూర్తిగా శాకాహారంతో కూడిన, అడవిలో తమ ఎంత తాము రాలినటువంటి ఫలములతో దేవతలను ఆహ్వానించి యజ్ఞం చేస్తున్న ధర్మరాజు గారి ప్రాంతం చేరారు. వాళ్ళు కొలను ఉత్తరం వైపు కౌరవులు చేరారు, దక్షిణం వైపు ధర్మరాజు గారి యజ్ఞ శిబిరం ఉంది. ఆ పవిత్ర యజ్ఞాన్ని చూచి వెకవెకలాడి యువతల నుంచి అవతలకి బాణాలవి విసురుతూ మధ్య మధ్యలో ఈ పట్టులు కారు కోతలు కూస్తూ, ఒరే అడవికి వెడితే యజ్ఞాలు చేయొచ్చు అన్నమాట అని వెకిలివాగుళ్ళు వాగుతూ, ఈ ప్రాంతంలో డేరా వేద్దాం, మన దుర్యోధన మహారాజు గారు ఇక్కడికి వచ్చి డిస్కో డాన్సులు చేయించాడనుకో, అప్పుడు ఆ యజ్ఞం ఎలా ఉంటుందో చూడొచ్చు అన్నారట ఈ రాజభటులు. వీళ్ళంతా దుర్యోధనుడికి బాగా కావలసిన వాళ్ళు. అందుకని ఇక్కడ పిచ్చి పిచ్చి నృత్యాలు చేయిద్దాం. ఆ నృత్యములకి ఈ ధర్మరాజు గారి మనస్సు నిలకడగా ఉంటుందా, యజ్ఞం చేస్తాడా లేక యజ్ఞం మానేసిపోతాడో చూద్దాం అని స్కందాలు వేయడం మొదలుపెట్టారు. అక్కడ డేరాలు వేయడం మొదలుపెట్టారు. ఆ డేరా వేస్తే అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏమిటనమాట, వాళ్ళల్లో కొంతమంది వేశ్యలు ఉన్నారు, పచ్చి వేశ్యలు అంటారు వాళ్ళని, వాళ్ళ చేత నృత్యం చేద్దామని. సరిగ్గా ఆ సమయానికి అక్కడికి గంధర్వులు వచ్చారు. ఆగండి ఓ కౌరవ సైనికులారా, ఇది ఎవరి సరస్సు అనుకుంటున్నారు? ఇంద్రుడికి పరమమిత్రుడైన చిత్రసేనుడనే గంధర్వరాజు గారి నివాస స్థానం ఈ ద్వైతవనం. ఈ సరస్సు ఆయనది. ఆయన అనుజ్ఞ లేకుండా ఇక్కడ ఎవడు ఏ వస్తువు
తమ వస్తువు పెట్టకూడదు, ఇక్కడ వస్తువులు పట్టుకెళ్ళకూడదు. వాళ్ళ వస్తువులు ఇక్కడ పెట్టరాదు, ఇక్కడున్న వస్తువులు పట్టుకెళ్ళరాదు. ధర్మరాజు గారికి మినహాయింపు, మిగతా వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు. పండి అనగానే వాళ్ళు పళ్ళు పటపట కొరికి, ఇది మాది, మా రాజుగారిది, మా రాజు ఎవరనుకుంటున్నావు, దుర్యోధనుడు సార్వభౌముడు అన్నారట. అప్పుడు గంధర్వులు ఎదిరిన్ తన్ను నెరుంగడు మదమున ప్రాణంబు తనదు మానము గొల్పో మది దలచినాడు మీ నృపుడు ఇది ఏటికి చెన్నటి చెయ్యులిన్నియు ఎచ్చటం. ఓహరి ఓరి, మీరు దుర్యోధనుడి పట్టులా, మీ రాజుగారికి తగినట్టే మీ మాటలు కూడా ఉన్నాయి. మీ రాజే మూర్ఖుడు, ఎదుటివాడు ఎంత గొప్పవాడో వాడికి తెలియదు, తన మహిమ ఎంతో తెలియదు, తన గొప్పతనం తెలియక, ఎదుటివాడి గొప్పతనం తెలియక, ఎదురుగుండా ఉన్న వాళ్ళని సామాన్యుడిగా భావించి పిచ్చి పనులు చేసి భంగపడడం మీ రాజు యొక్క లక్షణం. అందువల్ల మేము హెచ్చరిస్తున్నాం, మిమ్మల్ని మీ రాజుని మేము క్షణాలలో చీల్చి చెండాడతాం. మీ మాన ప్రాణాలు కోల్పోవడానికి ముందే ఇక్కడి నుంచి ఎక్కడికన్నా పొమ్మని మీ రాజుగారికి చెప్పండి. ఒరే మూర్ఖులారా, చెనటి పనులు చెయ్యకండి, చెయ్యరాని పనులు చెయ్యకండి, అపరాధములు చెయ్యకండి అనగానే ఈ పరిచారకులు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారు. గంధర్వులటండి, వాళ్ళు ఎవరో కారు కోతలు కూస్తున్నారనగానే దుర్యోధనుడు పళ్ళు పట్టపట్ట కొరికి, ఈ సామ్రాజ్యం నాది, గంధర్వుల దేవతల ఇంద్రుడైనా యముడైనా నా గదాదండానికి బలి పెడతాను. తమ్ముడు దుశ్శాసన, మన సైనికుల్ని తీసుకెళ్ళి ఆ గంధర్వుల సంగతి చూడన్నట్ట. వెంటనే దుశ్శాసనుడు కొంతమంది మహావీరుల్ని వెంట పెట్టుకుని, కర్ణుడిని వెంట పెట్టుకుని గంధర్వులు చెబుతున్న మంచి మాటలు వినకుండా శస్త్రప్రయోగం చేశారు. దాంతో కొంతమంది గంధర్వులు చచ్చిపోయారు. దాంతో ఈ మిగిలిన గంధర్వులంతా పరుగు పరుగున వెళ్ళి తమ రాజుగారు చిత్రసేనుడి దగ్గరికి వెళ్ళి, చిత్రసేన, కౌరవ సైనికులు అకారణంగా మన మీద కయ్యానికి కాలు దువ్వారు, మన వాళ్ళు కొందరు చచ్చిపోయారనగానే పళ్ళు పట్టపట్ట కొరికి చిత్రసేనుడు తన గంధర్వ సైన్యాన్ని పంపాడు. ముందు మీరు వెళ్ళండి, మీరు ముందు సామముగా చెప్పండి, మంచిగా చెప్పండి, అప్పుడు వినకపోతే యుద్ధం చేయండి, అవసరమైతే నేను వస్తానన్నాడు చిత్రసేనుడు. గంధర్వులు మళ్ళీ వెళ్ళారు. దుశ్శాసనాదులకు ఎన్ని చెప్పినా వినిపించుకోకుండా వాళ్ళు బాణవర్షం కురిపించారట. కర్ణుడు కొంతమంది గంధర్వులు చంపేశాడు. అప్పుడు చిత్రసేనుడు స్వయంగా వచ్చాడు. చిత్రసేనుడు మహావీరుడు, అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినవాడు. ఈ చిత్రసేనుడి గురించి మనం ఆదిపర్వంలో చెప్పుకున్నాం. ఆయన అసలు పేరు అంగారపర్ణుడు. గంగానదీ తీరంలో అర్జునుడి చేతిలో ఆగ్నేయాస్త్రం దెబ్బతిని పడిపోయాడు. ఆ తర్వాత తన పేరు చిత్రసేనుడిని మార్చుకున్నాడు. ఇంద్రుడి మిత్రుడు, మహామాయావి. ఆయనతో యుద్ధం ఈ ప్రపంచంలో మానవమాత్రుడు చేయలేడు. అతనితో యుద్ధం చేయగలిగేవారు ఆ కాలంలో భూమి మీద ఇద్దరు ఉన్నారట. ఎవరు? కౌరవ సైన్యం మొత్తానికి ఒకడు భీష్ముడు, మరొకడు అర్జునుడే. అటువంటిది ఆ చిత్రసేనుడితో కౌరవులు ఘోర యుద్ధం చేస్తే మొత్తం కౌరవ సైనికుల్లో 330 మందిని చంపేశాడు ఆయన. గంధర్వులు పారిపోయారు, వెనక్కి వెళ్ళారు. మా రాజుగారు యుద్ధం చేస్తుంటే మనం ఎందుకని వాళ్ళు కోస్త దూరంగా ఉండి చూస్తున్నారట. కౌరవ సైనికులు చచ్చిపోతూ ఉంటే కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని తమ తమ మహాబలాలతో వచ్చి మళ్ళీ చుట్టుముట్టారు. మాయా సంగర కోవిదుండు వికసం మాయాస్త్రజాలం బులం వాయువ్యాప్తి ఎడంగ అర్క కిరణౌరాతం బురుద్ధంబుగా చేయంచొచ్చిన త్రెళ్ళ తేరులు కరుల్ శర్ణంబులయ్యం దళత్కాయం వయ్యహయాళి కూలిరి భటుల్ కౌరవ్య సైన్యం గుణం. మాయాయుద్ధంలో ఆరితేరినవాడు చిత్రసేనుడు. ఆయన ధనుస్సు పెట్టి రకరకాల దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, ఐంద్రాస్త్రం, వాయవ్యాస్త్రం, ఇలాంటి అస్త్రాలు వేస్తూ ఉంటే ఈ అస్త్రములు వచ్చి మొత్తం కౌరవుల యొక్క కాళ్ళు చేతులు నరికి అవతల పారేశాయి. దుర్యోధనుడి కిరీటం కింద పడిపోయింది. కర్ణుడి ధనుస్సు విరగొట్టేశాడు ఆయన. అక్కడతో ఆగల, తన మాయా గంధర్వుల యొక్క ప్రభావంతో కర్ణుడి యొక్క రథం కూల్చేశాడు, చెతక్కొట్టేశాడు. కర్ణుడికి అసలు చెయ్యి కాలు ఆడల. దాంతో విరధుడైపోయి వికర్ణుడి రథం ఎక్కాడు. ఆ వికర్ణుడి రథాన్ని కూడా చుట్టుముట్టేశారు వాళ్ళు. దాంతో ఒళ్ళంతా దెబ్బలు తినేసి బాణాల దెబ్బలు తట్టుకోలేక బతుకుంటే బచ్చలా కోసుకు బతకచ్చు, పద్మాగర్ గారి పురాణం అయ్యాక పెట్టే ప్రసాదం తిని బతకచ్చు అని పారిపోయాడు. ఈ విధంగా కర్ణుడు వికర్ణుడితో కలిసి పారిపోయాడు. ఇది వీడి బుద్ధి. దుర్యోధనుడి చావు కుదిరి పారిపోయే వీడిని నమ్ముకుని అర్జునుడిని జయిస్తానంటాడు ఈ మూర్ఖుడు. ఇంతకంటే మూర్ఖుడు ఎవడని ఉంటాడండి? గంధర్వులతోటే యుద్ధం చేయలేక పారిపోయిన వట్ట రేపొద్దున అర్జునుడు చంపుతాడా? వీడిలా పారిపోగానే చితక్కొట్టేసేస్తూ ఉన్న గంధర్వుల దెబ్బలు తట్టుకోలేక శకుని పారిపోయాడు, దుశ్శాసనుడు పారిపోయాడు, అందరూ పారిపోయారు. చిట్ట చివరికి ఒక్క దుర్యోధనుడు వాడి కొంతమంది సోదరులు మిగిలారు.
ఈ పారిపోతున్న దుశ్శాసనుడిని కొంతమంది గంధర్వులు బంధించారు. ఆ తర్వాత చిత్రసేనుడు స్వయంగా వచ్చి దుర్యోధనుడిని జుట్టు పుచ్చుకుని ఈడ్చి, ఏది వాడి భార్యలు, భానుమతి వంటి భార్యలు చూస్తూ ఉండగా, మంత్రులు చూస్తూ ఉండగా జుట్టు పుచ్చుకుని నేల మీద ఈడ్చి పాశములతో తాళ్లతో వరుణ పాశాలతో బంధించేశాడు. తన రథంలో ఉన్నటువంటి జెండాకర్ర కట్టేశాడు. దుశ్శాసనాదులందరినీ మూటగట్టి పారేశాడు. అందులో జట్టు కూలీలు రైల్వే స్టేషన్లో చూసారా మీరు, బస్తాలు తీసుకెళ్ళి ఢామని పారేస్తారు, అలా బస్తాల కింద మూటలు కట్టి రథంలో పారేసి మహామాయాశక్తితో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇంకేముంది, ఈ కౌరవ మంత్రులు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా హడిలిపోయి యజ్ఞం చేస్తున్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ధర్మరాజా శరణు శరణు అనగానే యజ్ఞదీక్షలో ఉన్న ధర్మరాజు మహాత్ముడు కనుక అభయం ఇచ్చాను ఏమిటన్నట్ట. మీ సోదరుడు దుర్యోధనుడు బందీ అయిపోయాడు, మహాత్ముడైన చిత్రసేనుడనే గంధర్వరాజు గారు బంధించి పట్టుకుపోతున్నాడు. ఆకాశంలో ఇప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారు, మీరు తొందరపడి ఆ దుర్యోధనుడిని విడిపించండి అనగానే భీముడు పక్కపక్క నవ్వి, అమ్మ అన్నయ్య ఎంత శుభవార్త విన్నాళ్ళకి. ఈ మధ్యకాలంలో మనకు కూడా SMS వస్తున్నాయి, కానీ ఇటువంటి SMSలు ఇంత శుభవార్తలు రాలా. ఏం అద్భుతమైన వార్త. మనకు చులుకనయ్యే మన చేయు పనియ గంధర్వవరులు కూడి తగనొనర్చిరి ఇంత లెస్సయగునే ఏ భారమును లేక ఓరకొండ మనల నొందె జయము. అమ్మయ్య, మన పని తేలికైపోయింది. అసలు నేను చెయ్యవలసిన పని ఆ గంధర్వుడు చిత్రసేనుడు చేశాడు. చిత్రసేనుడు ఇప్పుడు ఇక్కడ ఎదురుగుండా ఉంటే మల్లెపువ్వుల దండ వేసి వాడికి సన్మానం చేసేవాడిని. ఎంత సులభముగా కాగల కార్యం గంధర్వులు ఎలా తీరుస్తారు అనుకోలేదు. ఇక్కడ పుట్టిందనమాట ఈ సామెత, కాగల కార్యం గంధర్వులే తీర్చారు అని. అంటే వీళ్ళు ఎప్పుడో చంపాలనుకున్నారు, ఎప్పుడో బంధించాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు చేసి పెట్టారు ఆ ఉపకారం. అందుకని ఎంత మంచివాళ్ళు అండి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు లోకంలో ఉంటారు. అందుకే దేవతల మీద ఇంకా ప్రజలకు భక్తి మిగిలింది. ఏ భారం లేకుండా మన దారిని మనం యజ్ఞం చేసుకుంటూ ఉంటే యజ్ఞ ఫలితముగా దుర్యోధనాదుల్లో ఆయన పట్టుకుపోయాడు. అన్నయ్యో, నువ్వు మాత్రం తొందరపడిపోయి వరాలు ఇవ్వకు, నీవు అసలే కరుణ 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 అంటావు. వాడు దుర్మార్గుడు, నీచాత్ముడి మీద మనం దయ చూపించకూడదు. పుట్టు కల్లరి అయి పాపములకు నెల్లదిట్టయ్యి లోకముల చేత తిట్టుబడిన కట్టిడికి ఇట్టి కష్టంబుగా నొనర్చి తగ విధాత్రుడు చతురుడై నెగడెనేడు. ఆ దుర్యోధనుడు పుట్టు కల్లరి అంటే ఏమిటో తెలుసా? తల్లి కడుపులోంచి నేల మీద మొదలు అయ్యాడు అంటే వాడు నేల మీద పడ్డాడు, పుట్టాడో లేదో అప్పటి నుంచి అబద్ధాలు అంటనేటివాడు. అటువంటి వాడిని బై బర్త్ బై నేచర్ వాడు అసత్యాలు చెప్పే నీచుడు, కల్లరి. ఇంకా అంత అబద్ధాలు ఎవడో వాడు, అన్ని అబద్ధాలు వాడు బతుకంత, అంత అసత్య స్వరూపుడు వాడు. ఎవడో పూర్వం సత్యవంతుడు ఉండేవాట, వీడు పూర్తిగా వాడికి వ్యతిరేక అసత్యవంతుడు వీడు. పాపములు ఒక రాశి పోస్తే ప్రపంచంలో ఉన్న అందరూ చేసిన పాపములన్నీ కూడా ఒక గుట్ట వేస్తే ఆ గుట్ట ఈ దుర్యోధనుడు, పాపాల పుట్ట. లోకములలో ఇన్ని రకాల పాపాలు చేసిన, ఇన్ని అసత్యాలాడే నీచాతి నీచుడు పుట్టడు కాక పుట్టడు. అందుకే మహానుభావులు వాడిని నిరంతరం తిడుతూ ఉంటారు. అటువంటి నీచాత్ముడికి కట్టిడి అంటే కటిక వాడికి, కసాయి వాడికి ఈ కష్టం వచ్చింది. బ్రహ్మదేవుడు ఉన్నాడండోయ్, ఎంతకాలం దేవుడు ఉన్నాడా లేదా, ఉంటే ఒకవేళ బ్రహ్మగారికి తెలివితేటలు ఉన్నాయా లేవా అని అప్పుడప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగేది. ఇప్పుడు నాకు సంతోషం కలిగింది. ఉన్నావు బ్రహ్మదేవ, యు ఆర్ దేర్, ఉన్నావు కాబట్టి ఈ నీచుడికి ఇలాంటి రాత రాశావు. బ్రహ్మదేవుడు చతురుడు అన్నట్టు ఇప్పుడు తగ విధాత్రుడు చతురుడయి నెగడనేడు. ఈనాటికి కదా బ్రహ్మదేవుడు తెలివితేటలు కలిగిన వాడయ్యాడు అనగానే, భీమసేన మన సోదరుడు ఒకడు కష్టాల పాలై ఏడుస్తూ ఉంటే ఇప్పుడు నువ్వు పరిహసిస్తావా? ఇది ధర్మం కాదన్నట్ట. మొత్తం ఉత్సాహం అంతా దిగిపోయింది పాపం భీముడికి. అన్నయ్య, నేనేమో పండగ చేసుకుందామంటే ఆ పండగ దండగంటామేమిటన్నట్ట. అవును ఆయన, నిజమే, వాడు దుర్మార్గుడే, కొన్ని పాపాలు చేశాడనుకో. అయితే మాత్రమే ఇప్పుడు వాడి భార్యలు, వాడి స్త్రీలు కొంతమంది వచ్చి రక్షించంటున్నారు. శరణు అంటే కరుణించటం మన కురువంశం వాళ్ళ లక్షణం. మనం ఎన్నైనా కొట్టుకుంటాం, మధ్యలో బయటవాడు వచ్చి ఇందులో వేలు పెట్టకూడదు. మనం అన్నదమ్ములం, దాయాదుల మధ్యలో బయటవాడు తగవ చెప్పడానికి రాకూడదు. మీరు వెళ్ళి ఆ చిత్రసేనుడిని జయించి ముందు మంచిగా చెప్పండి. ధర్మరాజు చాలా గొప్పవాడు ఉండే, చిత్రసేనుడు మన మిత్రుడు, అర్జునుడికి ఆత్మీయుడు. ముందు వినయంగా చెప్పండి, వినకపోతే యుద్ధం చేసి
మన వాళ్ళని విడిపించండి అనగానే వీళ్ళు ఇష్టం లేకపోయినా తప్పనిసరి భీముడు, అర్జునుడు, నకుల సహదేవుల్ని మాత్రం ఇక్కడ కాపలా పెట్టి వెళ్ళారు. అబ్బో అక్కడ చాలా గొప్ప యుద్ధం జరిగింది. ముందుగా అర్జునుడు చిత్రసేనుణ్ణి, చిత్రసేన నువ్వు నాకు ఆత్మీయుడివి, మిత్రుడివి, అందుకే నీతో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. తప్పనిసరి నీతో యుద్ధం చేయాల్సి వస్తే దానికి బాధ్యుణ్ణి నేను కాదు. ఒక్క విషయం చెబుతున్నాను విను. చిత్రసేన, ధర్మరాజు అటు సూర్యుడు ఇటు పొడిచినా ధర్మం తప్పడు, అధర్మం చెయ్యడు, చాలా ఉత్తమోత్తముడు ఆయన, మహాత్ముడు ఆయన. అటువంటి మహాత్ముడైన ధర్మరాజు గారు మనందరికీ ప్రభు. ఆయన నీకు ఒక సూచన చేశాడు. ఆ సూచన ఏమిటి? ముందుగా నీ కుశలం అడిగాడు. ఈ ప్రాంతంలో అపరాధం చేసినటువంటి దుర్యోధనుడిని క్షమించమన్నాడు. మనందరికీ ప్రభు ధర్మరాజు. ధర్మరాజు గారి మాట కాదనకూడదు సుమా అనగానే చిత్రసేనుడు నిజానికి అర్జున మిత్రుడే, కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇంద్రదూతగా వచ్చాడు. అందుకని నాకు ఇంద్రుడే రాదు, ఈ ధర్మరాజు ఎవడో నాకు తెలియదు అన్నట్ట. ఈ విధంగా మంచి చెప్పి దుర్యోధనుణ్ణి విడిచిపెట్టని అర్జునుడు ఎన్ని రకాలుగా ప్రార్థించినా వినిపించుకోకుండా మూర్ఖత్వంతో యుద్ధానికి వచ్చాడు చిత్రసేనుడు. అబ్బో ఘోర యుద్ధం జరిగింది. శబ్దభేది అనే బాణంతో గంధర్వుల మాయంతా తొలగించి చిత్రసేనుడిని బంధించి కింద పడగొట్టేశాడు ఆయన. చిత్రసేనుడు క్షణంలో నిర్వీర్యుడైపోయాడు. అర్జునుడి యొక్క బాణాలు శబ్దభేదులు అని పిలువబడే బాణాలు అన్నమాట. అవి శబ్దాన్ని బట్టి ఆకాశంలో కనబడకపోయినా పడగొట్టగలడు అర్జునుడు. ఆ బాణములతో చిత్రసేనుడిని నిశ్చేష్టుణ్ణి చేశాట, కదలకుండా చేసేశాడు. దాంతో చిత్రసేనుడు దుఃఖించి అర్జున చాలు ఇక బాణం వేయకన్నట్ట. తన మిత్రుడి యొక్క దురవస్థ చూసి అర్జునుడికి పడి బాధ కలిగింది. దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజు గారి ఆజ్ఞ పరిపాలించడానికి నిన్ను నొప్పించాను, నన్ను క్షమించనగానే ఇద్దరూ ఒకళ్ళొకళ్ళు కౌగిలించుకున్నారు. ఆత్మీయంగా ఒకళ్ళొకళ్ళు పలకరించుకున్నారు, కుశలములు అడిగారు. ఆ తర్వాత చిత్రసేనుడు, అర్జున అసలు రహస్యం చెబుతాను, ఈ దౌర్భాగ్యుడిన మీరు విడిపించేది. వాడు మొహం మీద చేయబెట్టి అన్నాడండి. అక్కడ వాడు మూతి మీద ఇలా చెయ్యట్టి ఎడం చేయిపోయా, నేను ఇంకా కుడి చేయి చూపిస్తున్నాను, ఎడం చేయబెట్టి వీడు నీచుడు, వీడిక్కడికి ఎందుకు వచ్చాడో తెలిసిన, మీరు యజ్ఞం చేస్తుంటే మీ యజ్ఞం దగ్గర డిస్కో డాన్సులు చేసి గొడ్డలిప్పుకు తిరిగే వేశ్యలతో నృత్యం చేయించి యజ్ఞం పాడు చేయడానికి. వీడు నీచుడు, మారీచుడు కంటే కపట రోచుడు, వీడు పరమ పాపాత్ముడు, వీడు మిమ్మల్ని అపహసించడానికి వచ్చాడు, తన వైభోగాలు చూపించి మిమ్మల్ని ఏడిపించడానికి వచ్చాడు, మీ యజ్ఞం పాడు చేస్తున్నాడు వీడని తెలుసుకుని ఇంద్రుడు యజ్ఞాన్ని రక్షించడానికి ఈ నీచుడిని బంధించి సపరివారంగా తన దగ్గరికి తీసుకురమ్మని నన్ను పంపితే మీ రక్షణ కోసం ఇంద్రుడు పంపగా నేను వచ్చాను. ఇంద్రుడు మీకు ఉపకారం చేశాడు. మీ యజ్ఞం ఆగకుండా మిమ్మల్ని ఈ దుర్మార్గుడు ఏడిపించకుండా మిమ్మల్ని రక్షించి వీడిని శిక్షించమని, వీడిని తీసుకొచ్చి స్వర్గంలో ఉన్న చెరసాల్లో పారేయమని ఆయన చెబితే ఆయన ఆజ్ఞ ప్రకారంగా వీడిని బంధించి నేను పట్టుకెళ్ళా. మీకింత పరమోపకారం చేసిన నాతో యుద్ధం నువ్వు చేసావు, ధర్మరాజు దగ్గరికి రమ్మంటున్నావు. ఇటువంటి నీచుడిని క్షమించాలో లేక బంధించాలో శిక్షించాలో నువ్వే ఆలోచించంటే, వీడి గురించి నీకంటే మాకే ఎక్కువ తెలుసు అన్నాడు భీముడు. వీడి గురించి నీకు తెలిసింది కొంచెమే చిత్రసేన, వీడి చిత్ర ప్రవర్తన మాకు తెలుసు, అయినా ధర్మరాజు గారి ఆజ్ఞని మేము మేరలేము, ఆయన దగ్గరికి రా అని చిత్రసేనుడిని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారు. ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు, వీడు ఎంత నీచుడో తెలుసు, వాడు ఎందుకు వచ్చాడో తెలిసింది, అయినా అన్నగారు ధర్మమూర్తి, ఆయన చెప్పాడు చెయ్యడం మా కర్తవ్యం అనుకుంటారట. అంత అద్భుతమైనటువంటి ధర్మబద్ధత్వం, ధర్మరాజు గారి ఆజ్ఞని మేరని పవిత్ర వర్తన పాండవుల్ని చిరజీవుల్ని చేసింది, శాశ్వతమైన కీర్తి పొందేలా చేసింది, వాళ్ళని తరింపచేసింది. ఎంత కోపం వచ్చినా మహాత్ముల యొక్క మాటలు వాళ్ళు కాదనరు. ఇప్పుడు ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళారట అంతా. చిత్రసేనుడు నువ్వు ఎలా చెబితే అలా చేస్తాననగానే, నాయన నేను ఇంద్రుడికి వినయంగా నమస్కరిస్తున్నానని చెప్పు, వీడిని మాత్రం విడిచిపెట్టి అని చిత్రసేనుడు పంపేశాడు. ఆయన చిత్రసేనుడు దుర్యోధనుడిని వదిలి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇప్పుడు ధర్మరాజు స్వయంగా వెళ్ళి, తండ్రి దుర్యోధన, సాహసం అన్ని వేళలా పనికిరాదు. ఒక్కొక్కప్పుడు సాహసం పనికొస్తుంది, కపటత్వం పనికొస్తుంది, కానీ అన్ని వేళలా అది పనికిరాదు. ఇప్పుడు నేను యజ్ఞదీక్షలో ఉన్నాను గనక నిన్ను ముట్టుకోకూడదు. మా భీముడు నిన్ను బంధ విముక్తుడిని చేస్తాడు. వెళ్ళి భీమా కట్లిప్పు అన్నట్ట, మళ్ళీ భీముడిని. అక్కడ ఉన్నది దుర్యోధనుడిని. ఇది చాలా అద్భుతమైనటువంటి స్ట్రాటజీ సమండిది. భీముడికేమో వాడిని చూస్తే కసి, వాడికి భీముడి ద్వారా విముక్తి పొందడం అంటే అంతకంటే అవమానం మరొకట్లేదు.
ఈ 2 పనులు ఆయన మహాత్ముడు ధర్మరాజు చేశాడు. దానికి యజ్ఞదీక్ష మనకు వచ్చింది. యజ్ఞదీక్షలో ఉన్నవాడు యుద్ధ దీక్షలో ఉన్నవాడిని ముట్టుకోకూడదు కనుక ఇప్పుడు భీముడు మన అన్నయ్య గారికే చూసి ఓ దండం పెట్టేలాగా లోపల మండుతోంది, అయినా అన్నగారికి దండం పెడతాడు. ఆ గద పక్కన పెట్టి కట్లు విప్పగానే ఆయన ఏమన్నాడో తెలిసిన, ఎన్నడు ఇట్టి సాహసములింక నొనర్పకుమయ్యా దుర్జనుండు అన్నున సాహసక్రియలయందు కడంగి నశిల్చు కావునల్ క్రన్నన తమ్ములల్ దొరలగై కొన్ని ఇమ్ముల బొమ్ము వీటికిన్ సన్నుత దీని కొండక విషాదము పొందకు నీ మనంబునన్. ధర్మరాజు ఎంతో ప్రేమతో, దుర్యోధన ఎప్పుడూ ఇలాంటి సాహస క్రియలు చెయ్యకు. సాహసం వల్ల ఒక్కొక్కప్పుడు లాభం ఉంటుంది, కానీ మహాత్ముల దగ్గర జ్ఞానుల దగ్గర మనకంటే గొప్పవాళ్ళ దగ్గర సాహసం ప్రదర్శిస్తే అది వికటించి ప్రమాదం తెచ్చిపెడుతుంది. ప్రమోదానికి వచ్చావు, ప్రమాదం అయ్యింది. దుర్జనుడు తానేమిటో ఎదుటివాడేమిటో తెలుసుకోక కయ్యానికి కాలు దువ్వి నశించిపోతాడు. గొర్రె పొట్టేలు కొండని ఢీకొంటే కొండకేమవుదు, మహైతంత పెచ్చు ఉడుతుందేమో, కానీ గొర్రెకి పుచ్చ పేలిపోతుంది. దానికి ఊడేది పెచ్చు, వీడికి పుచ్చ పగులుతుంది. నువ్వు కొండల్లాంటి వాళ్ళతో ఢీకొంటున్నావు, అది ప్రమాదం సుమా. అందుకే అన్నాడు కడంగి నశించన్నాడు. సాహసక్రియలకి పూనుకుని నశించిపోతారు దుర్జనులు. ఇంకెప్పుడైనా నీ శక్తి తెలుసుకో, నీ తమ్ముల శక్తి తెలుసుకో, మహాత్ముల యొక్క శక్తి తెలుసుకో. ఇక జాగ్రత్తగా ఉండు, నీ నగరానికి వెళ్ళు. నువ్వు సన్నుత అని ఒక గొప్ప పదం వాడాడు. ఇది వ్యంగ్యము. ధర్మరాజు ఎప్పుడు అసత్యం ఆడ్డా కాబట్టి అది నిజమే. సత్ నుత, మహాత్ముల చేత నుతింపబడేవాడా. మహాత్ములు నుతించుట అంటే 2 అర్థాలు. తప్పు పని చేస్తే తిడతారు, అప్పుడు వాడు సన్నుతుడే. పొగుడుతారు, అది సన్నుతుడే. అందుకే ధర్మరాజు గారు అసత్యం ఆడకుండా సత్యం పలకకుండా సన్నుత. పైకి ఏమనిపిస్తుంది? గొప్పవాళ్ల చేత పొగడబడేవాడా. సత్ అంటే సజ్జనుల చేత, నుత నుతింపబడేవాడా. రెండో అర్థం ఏమిటి? మహాత్ముల చేత శాపాలు పొందేవాడా. ఇంకెప్పుడు నువ్వు ఇలా విషాదం పొందక వెళ్ళిపో. జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు, కష్టాలు వస్తూ ఉంటాయి, అవమానాలు వస్తాయి. ఈ అవమానాన్ని పట్టించుకోక ఇంతకంటే పూర్వం కంటే కూడా సుఖంగా సింహాసనం మీద కూర్చుని హాయిగా భోంచేయి అన్నాడు. దాంతో దుర్యోధనుడు కుంగిపోయి ఏడుపు మొహం పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాట. అలా కొంత దూరం వెళ్ళాక ఈ కూడా రక్షించమని వచ్చిన మంత్రులు వాళ్ళంతా దుర్యోధనుడిని ఓదారుస్తున్నారు. అయినా సరే వాడికి మనస్సులో లేదు. వాళ్లతో కలిసి శరీరం అంతా ఒక రకమైన జుగుప్సగా ఉంది, అలిసిపోయాడు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు కదా, ఒక్క క్షణంలో పోయే ప్రాణం మళ్ళీ తనకి దక్కింది. అందువల్ల ఏదో తెలియని బాధ కలుగుతుంది వాడికి. ఇంకా నేను నడవలేను, ఇక్కడ డేరా వేయండి అన్నట్ట. ఆ కూడా ఉన్న మంత్రులు భటులు అక్కడ ఒక శిబిరం వేశారు. ఈలోపు పారిపోయిన కర్ణుడు, వికర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళు ఏం చేశారు? అన్నయ్య ఎక్కడున్నాడని వెతుక్కుంటూ వచ్చారు. ఇక్కడ అడవిలో ఇంచుమించుగా హస్తినాపురానికి ఒక 10 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో డేరాలు వేసుకుని అందులో దుర్యోధనుడు ఉన్నాడని వాళ్ళకి తెలిసింది చారుల ద్వారా. వెంటనే ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు పరుగున అన్నగారి దగ్గరకు వచ్చారు. దుశ్శాసనుడు వచ్చి అన్నయ్యని కౌగిలించేసుకుని, అమ్మా మా అన్నయ్యే అన్నట్ట. కర్ణుడు, దుర్యోధన అసలు ఇంతకాలం నేనే వీరుండని విర్రవీగేవాడిని, నీ అంత వీరుడు ఉండడు. నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? నేను ఘోర యుద్ధం చేశాను, ఇంకా యుద్ధం చేద్దాం అనుకునే లోపు నా రథానికి ఉన్న గుర్రాలు నన్ను ఎక్కడికో ఈడ్చుకుపోయాయి. గతి లేక గుర్రాలతో వెళ్ళిపోయాను. నిజానికి వాడి గుర్రాలు చచ్చాయి, వాడు పారిపోయాడు. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? సారథి చచ్చిపోయాడు, నా గుర్రములు రథము ఈడ్చాయి, దాంతో నేను ఎక్కడికో పారిపోయా. నీ సోదరుడు ఈ వికర్ణుడు నన్ను రక్షించాడు, దుశ్శాసనుడు ఒకవైపు పారిపోయాడు, ఇక నువ్వు ఒక్కడివే మిగిలేవు ఎలాగా అనుకుంటున్నాను. నువ్వు మేము లేకుండా చూసి అంతమందిని జయించి ఇక్కడికి వచ్చావా? అంతమంది గంధర్వుల్ని, చిత్రసేనుడి వంటి మాయాకోవిదుణ్ణి, అందులో అస్త్రశస్త్రములు తెలిసిన వాణ్ణి ఎలా జయించావయ్యా? అందుకే దుర్యోధనుడు అంటే రారాజన్నారు, సమ్రాట్ అన్నారని తెగ పొగిడేశాడు. వాడికి ఈ విషయం తెలియదు. అందుకని దుర్యోధనుడు అందరినీ జయించి వచ్చాడేమో అనుకున్నట్ట. అప్పుడు దుర్యోధనుడు విషాదం పొంది జరిగింది వీడికి తెలియదు అనుకుని, నన్ను ఎందుకయ్యా దెప్పుతావు అన్నట్ట. నేనేం దెప్పాను అన్నాడు. దెప్పడం కాకపోతే ఏమిటిది, నీకు అసలు విషయం తెలియదేమో. నన్ను వాళ్ళు బంధించారు, పాండవులు విడిపించారు అని జరిగిందంతా చెప్పి, కర్ణ ఆ సమయంలో నాకేమనిపించిందో తెలుసా? భూమి 2గా చీలిపోయి అందులో పడిపోతే బాగుండు, సీతాదేవిలాగా భూప్రవేశం చేస్తే బాగుండు అనుకున్నాను. నా కర్మ, భూమికి వివరము అంటే కన్నం పడలేదు, నేను ఇలా బతికున్నాను.
ఛీ, ఇది కూడా ఒక బ్రతికేనా? అక్కట అమ్మహారణమునందు వియచ్చర కోటి తోడ పేరుక్కున బోరి ఏను మృతి నొందన మృతి నొందగనేరన అట్టులైన ఈ తక్కువ పాటు లేక ప్రమదంబున దేవపథంబు నొందెదం మిక్కిలి అయిన కీర్తియును మేదిని యందు వెలుంగు నిత్యమై. అయ్యయ్యో, ఆ భయంకర యుద్ధంలో ఆ దేవతలతో పోరాడుతూ ఉండగా చచ్చిపోయినా బాగుండేది. చిత్రసేనుడు చిత్రవధ చేసి ఉంటే బాగుండేది. నన్ను వాడి బాణాల దెబ్బకి చచ్చి ఉంటే వీరస్వర్గం పొందేవాడిని. లేదా వాడు నన్ను తీసుకుపోయి చెరసాల్లో పారేసినా బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఎవరి మీద నాకు ద్వేషమో, ఏ మనిషిని చూస్తే నా శరీరం అంతా కొత్త కొత్త ఉడికిపోతుందో ఆ మనిషి ద్వారా విడిపింపబడ్డాను. ఛీ, దానివల్ల నాకు నా శరీరం మీదే జుగుప్స కలుగుతోంది, అసహ్యం కలుగుతోంది. ఇవాళ నాకు అవమానం కలిగింది. ఎంతో కీర్తి పొందవలసిన వాడిని చచ్చి కీర్తి పొందితే బాగుండేది. బ్రతికి అంతకంటే ఎక్కువ బాధపడుతున్నాను. అమెరికాలో ఒక లక్షణం తెలుసా మీకు? యాక్సిడెంట్లో చచ్చిపోయిన వాడే అదృష్టవంతుడు. అక్కడ యాక్సిడెంట్లో బ్రతికితే ఆ తర్వాత మెడికల్ బిల్ చూసి చచ్చిపోతాడు. ఇంకా మెడికల్ బిల్ యావజ్జీవితం ఉద్యోగం చేసినా తీరదు, అంత భయంకరం అనమాట. అందుకని అక్కడ ఏమంటారో తెలుసా? యాక్సిడెంట్ జరిగితే మమ్మల్ని ఎవడో ఆసుపత్రిలో చేర్చకుండా చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. నేను 10 సంవత్సరాలుగా ఏకధాటిగా వెడుతున్నవాడిని కదా. 2006 నుంచి 11 సార్లు వెళ్ళొచ్చినవాడిని. అందుకని సహజంగా యాక్సిడెంట్ అయితే ఆన్ ది స్పాట్ చచ్చిపోతే మంచిది. చచ్చిపోకుండా కనుక ఒకడు బతికాడా ఎంతో జాగ్రత్తగా వీడిని అత్తవారింట్లో కూడా అంత, అసలు కలియుగంలో అత్తవారు ఎంత బాగా చూసేవాళ్ళు అక్కడ ఉంటారులేండి. ఎక్కడో మీలాంటి మంచివాళ్ళు ఉంటే పక్కన పెట్టండి. కానీ మొత్తం మీద అంత జాగ్రత్తగా తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్చి వీడి ఇంటికి చేరుస్తారు అనమాట. ఆ తర్వాత చక్కగా చేతిలో పెడతారు బిల్లు, ఇంకా జేబుకి చిల్లు. అందుకని ఎందుకు చెప్తున్నానంటే, నేను రక్షణ పొందడం కంటే చచ్చి ఉంటే బాగుండేది. పాండవుల వల్ల విడిపింపబడి శాశ్వతమైన అవమానం పొందాను. ఎంతకంటే చావు మంచిది కదా. ఈ అవమానం భరించలేను. నా కర్మ. నా తండ్రి చెప్పాడు, విదురుడు చెప్పాడు, వాళ్ళ మాట వినిపించక అడవికి మీలాంటి వాళ్ళ మాట విని వచ్చాను. కర్ణ, నీ వంటి మిత్రుడు, ఈ శకుని వంటి మామగారు, దుశ్శాసనుడి వంటి తమ్ముడుండి కూడా నా కర్మ ఫలితం నేను అనుభవించాను, అవమానం పాలయ్యాను. దుర్మార్గులకి విద్యాసిరి నిలబడదు. ఇప్పుడు వీడు చెప్పాడు ఉండోయ్, నేను దుర్మార్గుణ్ణి, అటువంటి వాడికి విద్యాసిరి ఉండదని దుర్యోధనుడు కూడా అప్పుడప్పుడు మంచి చెబుతాడు. అందుకే మంచి ఎవడు చెప్పినా వినాలి. బాలాదపి సుభాషితం అని. బాలాత్తపి అంటే చంటి పిల్లవాడి వల్ల కూడా మంచి మాట వస్తే విను, మంచి చిన్న పిల్లాడు చెప్పిన విను. అక్కడ బాలాత్ అనే శబ్దం చాలా గొప్పది. తెలిసిన ఏమిటో తెలుసా? బాలహ ఇది మూర్ఖ. బాలుడు అంటే మూర్ఖుడు అని అర్థం. మూర్ఖుడు చెప్పినా మంచి మంచే. వీడు ఈ మూర్ఖుడు ఒక అద్భుతమైన నీతి చెప్పాడు. దుర్వినీతాః శ్రియం ప్రాప్య విద్యాం ఐశ్వర్యమేవ చ తిష్టంతి నచిరం భద్రే యథాహం మదగర్వితః. ఇదిగో నేను ఎలాగో అలాగే అని తనతోనే పోల్చుకుని ఒక సత్యం చెప్పాడు. పాపాత్ములు, దుర్వినీతులు, ఇతరుల యొక్క ఐశ్వర్యమును, ఉన్నతిని, గొప్పతనాన్ని చూచి సహించలేని దుర్మార్గులు ఉన్నారే, అటువంటి వాళ్ళకి విద్య వచ్చినా, సంపద వచ్చినా, పదవి వచ్చినా తిష్టంతి నచిరం ఎక్కువ కాలం ఉండవట. ఒకడు ఉన్నాడు పరమ పాపాత్ముడు, వాడు నీచుడు. అలాంటి నీచాత్ముడికి అనుకోకుండా విద్య వచ్చింది, సంపద వచ్చింది, పదవి వచ్చింది, కానీ ఎక్కువ కాలం నిలబడదట. యథాహం మదగర్విత. మదగర్వంతో ఉన్న నాకు మళ్ళీ అన్నాడు. నేను కూడా నీచుణ్ణి. మదగర్వంతో పెద్దలతో యుద్ధం చేశాను, సామ్రాజ్యం లాక్కున్నాను. ఈ పాపం నన్ను కట్టి కుడుకుతోంది. పాపాత్ములు చేసిన పాపాలు అనుభవించాలి. వాడి డబ్బు నిలబడుతుందా? వాడి విద్య నిలబడుతుందా? వాడు చేసిన అపచారం వాడిని సుఖంగా ఉండనిస్తుందా? అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. అంటే ఇప్పుడు తాత్కాలికమైన వైరాగ్యం అంటారు దీన్ని. కష్టం వచ్చినప్పుడు ప్రతివాడు నేను పాపం చేసుంటాను అందుకే అనుభవిస్తున్నాను అంటట. మళ్ళీ రేపు సుఖం రానివ్వండి, చచ్చా అప్పుడేదో అలా అన్నాను కానీ నేను పాపాత్ముడు ఏంటి, నా అంత పుణ్యాత్ముడు లేడు అంటాడు మళ్ళీ. ఇది మానవ సహజం. ఇది ఒక దరిద్రపు లక్షణం అనమాట. ఆ లక్షణానికి ఇప్పుడు దుర్యోధనుడు గురైపోయాడు. అందుకే ఇప్పుడు నేను పాపాత్ముడిని, పాండవుల్ని ఏడిపించాను, మహానుభావుల్ని, సాధువుల్ని, ధర్మమూర్తుల్ని, ధర్మరాజాదుల్ని ఎన్నో రకాలుగా పీడించాను, ఆ పాపం అనుభవిస్తున్నాను. ఇంకా నేను బ్రతకను. అన్న దుశ్శాసన ఇలారా అన్నాడు. దుశ్శాసనుడు ఇక్కడ అన్న అంటే అర్థం ప్రేమతోటి అన్నమాట పిలవడం, అంతేగాని అన్నయ్య అని కాదు. నాయన ఇలారా అని పిలిచి నీకు పట్టాభిషేకం చేస్తున్నాను, ఇక రాజ్యాన్ని నువ్వు పరిపాలించుకో, నేను చచ్చేదాకా తిండి మానేస్తాను. దానికి ప్రాయోపవేశం అని పేరు.
ప్రాయ ఉపవేశం అని కాదు అక్కడ సుమ కదా, ప్రాయోపవేశం ఒకటే మాట. అనగా చచ్చేదాకా తిండి లేకుండా ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన ఒక ఆయన ప్రాయ ఉపవేశం అని దానికి అర్థం చెప్పాడు విడదీసి. ఒకవేళ నిజంగా అది ప్రాయశబ్దం అయితే పక్కన ఉపవేశం వస్తే ప్రాయ ఉపవేశం అవుతుంది, కానీ ప్రాయోపవేశం అవ్వదు. అది లేనిపోయిన పిచ్చి పిచ్చి మాటలు, అది ఏకశబ్దం. నేను తిండి మానేసి దర్భల మీద పడుకుని చచ్చిపోతాను అనగానే దుశ్శాసనుడు అన్నయ్యని కౌగిలించుకుని అన్నయ్యో అని బోరు నెర్చాడు. పాపాత్ముల్లో కూడా ప్రేమలు ఉంటాయి. దుశ్శాసనుడికి అన్నయ్య అంటే ప్రాణం, దుర్యోధనుడికి దుశ్శాసనుడు అంటే ప్రాణం. అసలు నీచాత్ములకు ఉన్నంత స్నేహం పుణ్యాత్ములకు కూడా ఉండదు. వాడు అన్నయ్య ఎంత చండాలపు మాట అన్నావు అన్నయ్య, ఇవాళ నీ నోటి వెంబడి ఇలాంటి మాటలు వస్తాయని నేను అనుకోలేదు. నువ్వు నాకు సామ్రాజ్యం ఇస్తావా? నేను స్వీకరిస్తానా? నువ్వెక్కడ నేనెక్కడ? నువ్వు మహాత్ముడివి, నేను అల్పుణ్ణి, ఈ రాజ్యం నాకొద్దు. అవని విదీర్ణమైనను హిమాద్రి చలించుట కల్గిన మహార్ణవమది ఇంకినల్ దివసనాథుడు చంద్రుడు తేజమేదినల్ కొవలయనాథ నీకు నొక కుత్సిత భావము కల్గనేర్చునే భవదుపయోగ్యమైన నృపభారము నాకు వహింపశక్యమే. ఈ భూమండలం అంతా ముక్కలు ముక్కలు కదిలిపోయి నాశనమైన హిమాద్రి చెలించుట కల్గినన్, హిమాలయ పర్వతమే విరిగిపోయి కదిలిపోయిన మహార్ణవమది ఇంకినన్, మహాసముద్రములు ఇంకిపోయిన, సముద్రం ఇంకిపోతుందా? ఇంకదు, అలా ఇంకిన దివసనాథుడు సూర్యభగవానుడు, రాత్రిపూట ఉండే చంద్రుడు, ఆ ఇద్దరు కూడా దివసనాథుడు చంద్రుడు, ఇటు సూర్యుడు చంద్రుడు కూడా తేజమేదినం, వాళ్ళ యొక్క తేజస్సు కోల్పడిన వాళ్ళ కాంతి అంతా పాడైపోవచ్చుగాక. మహారాజా నీకు అవమానం లేదు. నీకు అవమానం ఏమిటయ్యా? నీకు అవమానం ఎప్పుడు రాదు, 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 రాకూడదు. ఇంకొక మాట చెబుతున్నాను, నేను నీ సోదరుణ్ణి చిన్నవాణ్ణి అనుకోక నా మాట విను. నీకు అవమానం ఏమిటి? పాండవులు ఎవరు? నీ బానిసలు, నీ చేతిలో ఓడిపోయారా? బానిసల పని ఏమిటి? ప్రభువుని రక్షించడం. ప్రభువు కష్టం వచ్చింది, బానిసలు రక్షించారు, సంతోషించాలి. మన సేవకులు మనకి సేవ చేయడంలో మనకి ఎంత ఆనందం. ఆహా, నా సేవకులైన ధర్మరాజాదులకి ఎంత బలం ఉందని సంతోషించు. ఇది వీడు చెప్పిన మాట. దుశ్శాసనుడు ఇలాగా బోధించేట. అంచేత కువలయనాథ నీకునొక కుత్సిత భావము కలగనేర్చునే. ఆఖరణ వెళ్ళామన్నాడు, భవదుపయోగ్యమైన నృపభారము, నీ వంటి మహానుభావుడు పరిపాలించవలసిన ఈ హస్తినాపుర సింహాసనం నాలాంటి దోమలాంటి వాడు పరిపాలించలేడు. నువ్వు హస్తి ఏనుగు, నేను దోమ, మన ఇద్దరికి తేడా హస్తి మశక అంతరం. హస్తి మశక అంతరం, ఏనుగుకి దోమకి ఉన్నంత తేడా ఉంది. హస్తినాపురాన్ని హస్తి పరిపాలించాలి, అంతేగాని నాలాంటి ఎందుకు పనికిరాని ఒక దోమలాంటి వాడు పరిపాలించడం ధర్మం కాదు అని ఏడ్చాట. దుర్యోధనుడు కూడా, తమ్ముడు నేను అతను చచ్చిపోవాలనుకుంటున్నాను కానీ నేను బతకలేను అని వాడిని పట్టుకుని కౌగిలించుకుని నీదే రాజ్యం అన్నట్ట. కర్ణుడు వచ్చి ఓదార్చాడు. మీలో మీరు ఇలాగా ఏడుస్తూ ఉంటే పాండవులకి ఇంకా లోకం అయిపోతారు. ఒక యల్పమనుజు క్రియ సోమకులోత్తమ నీకు నిట్లు మహనీయ సుఖ ప్రకృతి యగు నిజ శరీరం బకట విడువ నగునే అకట విడువ తలపనగునే అవిహిత బుద్ధి. ఓ మహారాజా, ఇంతటి హస్తినాపుర సింహాసనాన్ని పరిపాలిస్తున్న చంద్రవంశస్థుడివి నువ్వు, సోమకులోత్తమ అని సంబోధించాడు కర్ణుడు. సోమవంశంలో చంద్రవంశంలో కల్లా గొప్పవాడివి నువ్వు. ఒక అల్పుడిలాగా సామాన్యుడిలాగా కష్టం వచ్చిందని ఆత్మహత్య చేసుకుంటానంటావా? ఎంత గొప్పది నీ శరీరం! సుఖాలు అనుభవించవలసిన శరీరం, తాగి తందనాలాడవలసిన శరీరం, ఈ సింహాసనాన్ని మీద ఎక్కి కూర్చుని ప్రజల్ని పరిపాలించవలసిన శరీరం నీది. నృత్యం చేస్తున్న అప్సరసల వంటి స్త్రీల నాట్యాన్ని చూచి ఆనందించి కానుకలివ్వవలసిన శరీరం నీది. అటువంటి పవిత్ర శరీరం అన్యాయంగా విడిచిపెట్టి కాకులకి గద్దలకి ఇస్తావా? ఆలోచించు నువ్వు. నా వంటి పరాక్రమవంతుడుండగా, ఈ శకుని వంటి బుద్ధిమంతుడుండగా, ఇటువంటి సోదరులు 99 మంది అండగా ఉండగా, సైంధవుడి లాంటి భావమరుదులుండగా, ఇంకా ఎంతోమంది రాజాధిరాజులు నీకు నిరంతరం కైవారాలు చేస్తూ ఉండగా, సేవలు చేస్తూ ఉండగా, కానుకలు కట్నాలు ఇస్తూ ఉండగా, వారిని దీవించి ఆశీర్వదించి వారి సేవలు అందుకొని సుఖంగా ఉండక చస్తానంటావేమిటి అనగానే శకుని లేచాడు.
అల్లుడు, నీ అంత పిచ్చి గిల్లుండి ఎక్కడా చూడలేదు నేను. ఎంత కష్టపడ్డానయ్యా నీకోసం, కష్టపడి నా మహామహిమ ఉపయోగించి మాయాద్యోతంలో సామ్రాజ్యం నీకు అప్పగించాను. వీడు మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు, కపటద్యోతంలో వాళ్ళని ఓడించాను, రాజ్యం నీకు ఇచ్చాను, హాయిగా అనుభవించక నా ప్రయత్నం అంతా వ్యర్థం చేస్తావా? నీకు రెండు దారులు. అయితే నేను ఇచ్చిన రాజ్యాన్ని, నా ద్వారా వచ్చిన రాజ్యాన్ని నిశ్చింతగా పరిపాలించు అన్నీ మర్చిపోయి, లేదా పాండవుల్ని పిలిపించి వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇచ్చేయి. ఇక్కడ మంచి మాటే చెప్పాడు. కృతము దల్లంచి చిత్తమున కిల్బిషమంతయు ఉజ్జగిల్చి సన్మతుల పృథాతనూజుల అమానుష తేజుల బెల్వబంచి తత్పితృధనమైన రాజ్యము అభీష్టముగా తగనిమ్ము నీకు ఈ క్షితివలయంబునన్ పరమకీర్తియు పుణ్యము కల్గు భూవరా. పాండవులు నీకు చేసిన కృతము తలంచి ఉపకారాన్ని గుర్తుపెట్టుకో. వాడు నీకు చాలా ఉపకారం చేశారు, మేలు చేశారు, నిన్ను రక్షించారు. మనస్సులో ఉన్న పాపాలన్నీ విడిచిపెట్టి, ఇక్కడ కిల్బిషం అంతయు అనడం ద్వారా పాపమే కాదు, పాపపుట ఆలోచన కూడా విడిచిపెట్టాయి. పాండవులు నాకు ఉపకారం చేశారు, ఇక నేను నా మనస్సులో వాళ్ళ మీద ద్వేషం పెట్టుకోను అని భావించి సన్మతుల శకుని ఇప్పుడు నిజం చెబుతున్నాడు. వాడు సద్బుద్ధి కలిగిన వాళ్ళు, మహాత్ములు వాళ్ళు, పృథాపుత్రులు, కుంతీపుత్రులు, వృధాగా మాట్లాడరు వారు. అటువంటి వాళ్ళని అమానుష తేజుల, వాళ్ళల్లో ఉన్న శక్తి మానవ శక్తి కాదు, మానవులకు అతీతమైన దేవతలలో ఉన్న దివ్యశక్తి తేజస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళని పిలవబంచి ఇక్కడికి పిలిపించు. తత్పితృధనమైన రాజ్యము, వాళ్ళ తండ్రి గారు పాండురాజు గారు సంపాదించిన రాజ్యం నీ సొంత సొమ్ము కాదు, ఇక్కడ దెప్పడం అనమాట. నువ్వు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ డబ్బు కాదు, వాళ్ళ నాన్నగారి ఆస్తి. వాళ్ళ నాన్నగారి ఆస్తి వాళ్ళకి మళ్ళీ పంచిచ్చేయి. దానివల్ల నీకు లాభం ఏమిటి? ఈ భూమండలంలో మహాకీర్తి కలుగుతుంది. దుర్యోధనుడు ఎంత మంచివాడండి, ఎవరైనా పొరపాట్లు చేస్తారు, ఆ పొరపాటుని గ్రహించి దిద్దుకొని తిరిగి ధర్మాన్ని నిలబెట్టాడు అని శాశ్వతంగా శిలాశాసనాలు చెక్కిస్తారు. ప్రపంచంలో నీ పేరు మారుమోగిపోతుంది. నారదాది మునీంద్రులు వీణ మీద పాటలు పాడుతూ నిన్ను కీర్తిస్తారు. నీకు కీర్తి వస్తుంది, పుణ్యం వస్తుంది, పాపం పోతుంది. కాబట్టి వాళ్ళని పిలిచి వాళ్ళ రాజ్యమైనా ఇయ్యి, లేదా ఇదంతా మర్చిపోయి నీ రాజ్యం పరిపాలించుకో అంటే వాళ్ళని పిలిపించి డబ్బిస్తానా? చచ్చినా ఇవ్వను. నేను చచ్చినా నా తమ్ముడికే రాజ్యం ఇస్తాను. నువ్వెన్ని చెప్పు, నేను ప్రాయోపవేశం మానను అన్నట్టు. ఇది మూర్ఖత్వం అంటే. శకుని మూర్ఖుడైనా కొంతవరకు ధర్మం చెప్పాడు, అది విన్నాం. నేను చస్తాను, నేను చచ్చినా వాళ్ళకి మాత్రం ఇవ్వను, నేను చావాలి, వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు, నా తమ్ముడికి రాజ్యం వెళ్ళాలి, మీరు వెళ్ళిపోండి, నా దగ్గరికి రావద్దు అని దౌర్జన్యంగా వాళ్ళని పంపేసి దర్భలు పరుచుకొని హుమ్మని గాలి లోపలికి కుంభించి పీల్చి శ్వాసని నియంత్రణలో చేసుకుంటూ పడుకుండిపోయాడు. పాపం దుర్యోధనుడి యొక్క ఈ ప్రాయోపవేశాన్ని ఆపలేక కర్ణాదులు తమ శిబిరాల్లో గడిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి వళక దుర్యోధనుడికి సరిగ్గా నిద్ర పట్టడంలా, అది నిద్రో లేక నిద్ర కాని స్థితో, స్వప్నమో జాగ్రత్త అవస్థో, నీరసమో ఏమీ తెలియటం లేదు. అటువంటి ఒక విచిత్ర స్థితిలో గడిపోయాడు వాడు. ఈలోపు పాతాళలోకంలో రాక్షసులంతా సమావేశమయ్యారు. దుర్యోధనుడు ఓడిపోయాడు, ప్రాయోపవేశం చేస్తున్నాడనే వార్త తెలియగానే రాక్షసులు మహామాయావులంతా పాతాళలోకంలో ఓ మీటింగ్ పెట్టుకున్నారు. చీటర్స్ యొక్క మీటింగ్ అది. వాళ్ళంతా సమావేశమై మనం ఎంత దురదృష్టవంతులం, మన దుర్యోధనుడు మన నాయకుడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు, ఇది జరగకూడదు, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే వాడి యొక్క అండ మనకు ఉండాలి అని భావించి శుక్రాచార్యుని పిలిచారు. శుక్రాచార్య, దుర్యోధనుణ్ణి భూలోకం నుంచి పాతాళానికి తెప్పించడానికి ఒక కృత్యని సృష్టించన్నారు. వెంటనే శుక్రాచార్యుడు యజ్ఞం చేసి క్షణాలలో అందులోంచి ఒక భయంకర శక్తిని సృష్టించాడు. దాని పేరు కృత్య, అనగా ఏ పని చెబితే చేసి పెడుతుందన్నమాట. దాన్ని పిలిచి దుర్యోధనుడిని ఇక్కడికి తీసుకురా అన్నారు రాక్షసులు. అది వెంటనే భూలోకానికి వచ్చేసింది. శిబిరంలో పడుకుని ఉన్న దర్భల మీద పడుకున్న దుర్యోధనుడు ఇలా రెండు చేతులు చాపేవాడు ఎత్తుకుపోయింది, పాతాళానికి పట్టుకుపోయింది. పాతాళానికి అక్కడికి వెళ్ళగానే రాక్షసులంతా ఎదురొచ్చి జయహో రారాజా దుర్యోధన అని దగ్గరికి పిలిచి ప్రేమగా కౌగిలించుకుని అక్కడ ఒక పెద్ద సింహాసనం మీద కూర్చోబెట్టారు. దుర్యోధనుడికి మతిపోయింది, ఇది ఎక్కడ గొడవరా బాబు, చద్దామంటే కూడా ఇక్కడ నాకు సింహాసనం వేశారు అనుకున్నట్టు. వాడు పాపాత్ముల యొక్క పార్టీ ఉంటుందేండోయ్, వాళ్ళు పాపాత్ముడిని అంత తేలిగ్గా లొంగనివ్వరు.
వాళ్ళంతా కౌగిలించుకుని ఇక్కడ కూర్చో, నువ్వెవడివి, నీ గురించి నీకు తెలియదు, మాకు తెలుసు, మేమంతా కలిసి ఎన్నో సాధనలు చేసి నిన్ను సృష్టించాం. పాపాత్ముల యొక్క సామ్రాజ్యానికి, రాక్షస సామ్రాజ్యానికి నువ్వు వారసుడివి. ఇప్పుడు నీకు రహస్యం చెబుతున్నాం. శ్రీ మహావిష్ణువు ఎప్పటికప్పుడు దేవతల్ని రక్షిస్తున్నాడు. శివుడి అండ అతనికి ఉంటుంది. ఆ దేవతలందరికీ శివుడి అండ, బ్రహ్మ అండ, విష్ణువు యొక్క అండ ఉంటుంది. దాంతో ఇంద్రాది దేవతలు విజృంభించి రాక్షసుల్ని చంపేస్తూ ఉంటే ఈ రాక్షసులకి నాయకుడెవడు అని మేమంతా ఆలోచించి ఒకనాడు శివుడి కోసం తపస్సు చేశాం. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఓ ఈశ్వర, ద్వాపరయుగం చివరికి వచ్చేస్తోంది. ఈ ద్వాపరయుగం చివరిలో మా రాక్షసుల్ని రక్షించేవాడు, పాపాన్ని పెంచేవాడు, కలిధర్మాన్ని పెంచేవాడు ఒకడు మాకు కావాలి. అటువంటి వాడిని మాకిమ్మని శివుడిని అడిగాం. అప్పుడు శివుడు ఏం చేశాడు? కలిపురుషుడిలో ఉన్న కొంత శక్తి బయటికి లాగాడు. ఆ కలి అంశతో నిన్ను సృష్టించి మాకిచ్చాడు. ఇదంతా 5000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆనాటి కలిపురుషుడి అంశతో పుట్టిన రాక్షసుడివి నువ్వు. నీ పూర్వ శరీరం ఇక్కడే మేము పాతాళంలో దాచాం, అదిగో చూడు అని ఆ పాత శరీరం చూపించారు. ఇందులోంచి నిన్ను తీసుకెళ్ళి దుర్యోధనుడిగా మేమే పుట్టించాం, అదిగో ఆ పూర్వ శరీరం. నీదగు పూర్వదేహము వినిర్మల వజ్రశిలా విశేష సంపాదితము, అస్త్రశస్త్ర పరిపాటన భేద్యము కాదు, నిత్య నిఖేదము పుష్పకోమలము, ఖేచర భూచర కామిని మనోహ్లాదనమిట్లుగా అభవుడు అర్ధినొనర్చెను మా సమేతుడై. పార్వతీ సమేతంగా శివుడు ఈ నీ పూర్వ శరీరాన్ని తయారు చేశాడు. ఈ శరీరం స్వచ్ఛమైన వజ్రము వలె కఠినమైనది. వజ్రం చాలా కఠినంగా ఉంటుంది. నీ శరీరం కూడా కఠినం. ఎందువల్ల కఠినము అంటే వజ్రాన్ని వజ్రంతో తప్ప ఇంక దేంతో పగలగొట్టలేము. ఈ నీ శరీరాన్ని కూడా గదలు, బాణములు చంపలేవు. ఒక్క నీ తొడలు తప్ప మిగతా శరీరం అంతా అద్భుతమైన కఠినమైనది. ఒక్క తొడలు మాత్రం మెత్తగా సృష్టించాడు కావాలని ఈశ్వరుడు. దాన్ని మనవాళ్ళు సినిమాల్లో మార్చి ఆయనకి ఏదో పసరు పూసారు, పసరు పూయలేదు, పెసరు పూయలా. ఇదంతా శివుడు కావాలని ఆ శరీరాన్ని అలా తయారు చేయించాట. ఒక్క తొడలు తప్ప తక్కినవి ఎక్కడా కూడా నీ శరీరం కఠినంగా ఉంటుంది. ఏ ఆయుధానికి అది చావదు. సుస్పష్టంగా మహాభారతంలో అరణ్య పర్వంలో ఇప్పుడు నేను చెప్పిన పద్యం కూడా ఎర్రని గారి అనువాదం అనమాట. అది ఎటువంటిది? వజ్రశిలా విశేష సంపాదితము, అస్త్ర శస్త్ర పరిపాటన భేద్యము కాదు. అస్త్రముల వల్ల, శస్త్రముల వల్ల నీ శరీరము నాశనము కాదు. దాన్ని ఎవరు విరగ్గొట్టలేరు, భేదించలేరు. నిత్య నిఖేదం, దానికి ఎప్పుడు ఖేదం ఉండకూడదు. దాంతోపాటుగా పుష్పకోమలము, శరీరం అంత కఠినంగా ఉన్నా మళ్ళీ స్త్రీలు కౌగిలించుకుంటే వాళ్ళకి మాత్రం పువ్వుల కోమలంగానూ ఉంటుంది. దుర్యోధనుడు కాస్త అందగాడు కూడా, మరీ అంత గొప్పగా భీముడు అంత కాకపోయినా ఆ దౌర్భాగ్యుడు కూడా కాస్త అందంగానే ఉంటాడు, నా అంత కాకపోయినా వాడు. ఇంకా ఖేచర భూచర కామిని మనోహ్లాదనం, ఆకాశంలో తిరిగే దేవకాంతలు భూలోకంలో ఉన్న కాంతలకి మనస్సుకి ఆనందం కలిగిస్తుంది. ఇట్లుగా ఈ విధముగా అభవుడు సాక్షాత్తు పరమేశ్వరుడు అర్ధినొనర్చె ఉమాసమేతుడై పార్వతితో కలిసి మా కోసం తయారు చేశాడు. ఆ నీ శరీరాన్ని ఇక్కడ అట్టే పెట్టి నీ ఆత్మని మళ్ళీ ఈ దుర్యోధనుడి రూపంలో పుట్టేలా గాంధారి కడుపులోకి మేము పెట్టాం. అంటే ఇప్పుడు అర్థమవుతుందో దుర్యోధనుడు ఎవడో? వాడు కలిపురుషుడి అంశతో శివుడి వల్ల పార్వతితో కలిపి తయారు చేయబడ్డాడు. పార్వతీ సమేతంగా ఈశ్వరుడు తయారు చేసిన శరీరం రాక్షసుల కోసం తయారు చేశాడు. ఆయన చేసినప్పుడే ఆయన చాలా టెక్నిక్ వాటించాడు. రాక్షసులు భక్తితో పూజించినంత మాత్రం చేత వాళ్ళు రాక్షసులే కదా మరి. మళ్ళీ వాడు చావు కోసం ఈ తొడల దగ్గర నుంచి ఈ ప్రాంతం అంతా మాత్రం దెబ్బ తగిలితే పచ్చడైపోయేలా చేశాడు. ఆ కాస్త మాత్రం కోమలంగా పెట్టాడు. మిగతా శరీరం అంతా కఠినంగా తయారు చేశాడు. ఆ తర్వాత ఈ రాక్షసుల యొక్క ప్రార్థన మీద భూలోకంలో గాంధారీ పుత్రుడిగా పుట్టేలా చేశాడు. అలా పుట్టావు నువ్వు, మా అందరికీ దిక్కు. రాక్షస నాయకుడివి. క్రూరత్వం, మోసం, అసత్యం, నీచత్వం, పరమపాపాలన్నీ రంగరించి నీ రూపంలో మేము పుట్టించాం. మా పాపాత్ములకి ఏకైక నాయకుడివి. ఇంకా నీ అంత గొప్ప నాయకుడు మరొకడు లేడు. ఇవన్నీ దుర్యోధనుడికి రాక్షసులు చెప్పారు. ఇక నువ్వు పుట్టగానే పుట్టడానికి ముందు వెనక కూడా నీకు సాయం చేయడానికి కొంతమందిని మేము పంపాం. నువ్వు పుట్టడానికి ముందు ఎప్పుడో నరకాసురుడు పుట్టాడు. ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడి శక్తి రాక్షస శక్తి. నీకు భగదత్తుడు సాయం చేస్తాడు. నరకాసురుడు చచ్చాడని బెంగపెట్టుకోకు. కృష్ణుడి చేతిలో నరకాసురుడు చచ్చిపోయినా
ఆ నరకాసురుడి కొడుకు భగదత్తుడు యుద్ధంలో నీకు సాయం చేస్తాడు. ఆ భగదత్తుడిలో మా రాక్షస శక్తి ప్రవేశపెట్టాం. ఎందుకంటే భగదత్తుడికి పాండురాజుకి స్నేహం ఉండోయి. అందుకని భగదత్తుడు పాండురాజు మీద స్నేహం కొద్దీ పాండవులకి సాయం చేస్తాడేమోనని అందులో మేము రాక్షస శక్తి పెట్టాం. కాబట్టి వాడు నీకు సాయం చేస్తాడు. ఇక శకుని అంటే ఎవరనుకుంటున్నావు? ద్వాపర పురుషుడిలో ఉన్న నీచ బుద్ధి వాడిలో పెట్టాం. ఇంకా ఇది కాకుండా భూలోకంలో అలంబసుడి లాంటి ఎంతోమంది క్రూరాతి క్రూరులైన పచ్చినెత్తురు తాగేటటువంటి రాక్షసులందరినీ నీకు సాయంగా సృష్టించాం. ఇది కాకుండా క్షితి సంసప్తకులనగా శతలక్ష సహస్ర సంఖ్య జనియించి రిదర్పితులై దనుజులు తద్బలతతిచే సమరమున ఇంద్రతనయుడు చిక్కున్. త్రిగర్త దేశానికి సుశర్మ అని పేరు కలిగిన ఒక రాజు ఉన్నాడు. ఆ సుశర్మ వాడి దగ్గర ఉన్నటువంటి సంసప్తకులు అనేటటువంటి సైనికులు 3 లక్షల నుంచి 100 లక్షల మధ్యలో ఉన్నారట. అలాంటి ఆ దుర్మార్గులంతా మా రాక్షసులే. వాళ్ళంతా కలిసి మహాభారత యుద్ధంలో అర్జునుడిని ముప్పు తిప్పలు పెట్టి చంపేస్తారు. వాళ్ళ వల్ల అర్జునుడు కొత్తలాడిపోతాడు, గెజగెజలాడిపోతాడు. ఇలా ఎక్కడికక్కడ నీకోసం ఈ భూమండలంలో హేమాహేమీలైన రాక్షసులు మారువేషాల్లో రాజుల రూపంలో పుట్టారు. వాళ్ళంతా మహారాజుల్లో ఉంటారు. కాదు, వాళ్ళంతా రాక్షసులే. ఇంకా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థమ వీళ్ళు దేవతాంశతో పుట్టిన వాళ్ళు. కానీ మేము కూడా శివుడిని ప్రార్థించి, ఈశ్వర మహాభారత యుద్ధం జరుగుతుంది భవిష్యత్తులో, ఆ కౌరవ పాండవ సమరంలో మా రాక్షసుల యొక్క అంశ యుద్ధ సమయంలో మాత్రం భీష్ముడిని, ద్రోణుణ్ణి, కృపుణ్ణి, అశ్వత్థామని పట్టుకోవాలి. ఆ కాసేపు వాళ్ళు దేవతలం అనే విషయం మర్చిపోయి రాక్షసులై క్రూరులై విజృంభించి పాండవుల్ని చంపాలి అంటే శివుడు మాకు వరం ఇచ్చాడు. కాబట్టి యుద్ధంలో వాళ్ళు కూడా క్రూరులైపోతారు, రాక్షసులైపోతారు, ఇంకా రక్తపాతం సృష్టిస్తారు. దీన్ని బట్టి అందుకనే వాళ్ళకి అంత క్రూరత్వం వచ్చింది. ద్రోణుడికి పాండవులంటే ఇష్టమే, కానీ వాళ్ళలో రాక్షసులు చేరారు, భీష్ముడిలో చేరారు, కృపుడిలో చేరారు, అశ్వత్థామలో చేరారు. అందుకే వాడు కూడా క్రూరులైపోయారు. ఇంకా నీకున్నది ఒకటే ఒక భయం. ఏమిటా భయం? అర్జునుడంటే నీకెంత భయమో మాకు తెలుసు. అర్జునుడికి దివ్యాస్త్రాలు ఉన్నాయి, పాశుపతం ఉందని. అందుకే మేము ఇంకో కుట్ర చేశాం. చచ్చిపోయిన నరకాసురుడి ఆత్మని కర్ణుడిలో ప్రవేశపెట్టాం. అందుకే కర్ణుడు ఇప్పుడు ఒక్క కర్ణుడు కాదు, ఇంత పూర్వం ఉన్న కర్ణుడు వేరు, ఇప్పుడున్న కర్ణుడు వేరు. కృష్ణుడి చేతిలో నరకాసురుడు చావగానే ఆ ఆత్మని మేమంతా శివుడి దగ్గరికి వెళ్ళి అడిగి పుచ్చుకొని కర్ణుడిలో ప్రవేశపెట్టాం. అందుకే కర్ణుడు అంతకంతకి క్రూరుడైపోతున్నాడు, పలకకూడని పలుకులు పలుకుతున్నాడు. ఇప్పుడు కర్ణుడిలో వాడి శక్తి, నరకాసుర శక్తి, ఈ 2 శక్తులు ఉంటాయి. అందుకే వాడు అవసరమైతే అర్జునుడిని ఇంచుమించుగా చంపేంత పని చేస్తాడు. వాడి చేతిలో అర్జునుడు చచ్చిపోతాడు. ఏ రకంగా చూసినా మేమంతా కలిసి అర్జునుడిని చంపడానికి కర్ణుడికి శక్తులు ఇస్తాం. ఇది కాక నాగాస్త్రం అనే పేరుతో తక్షకుడి కొడుకు అశ్వసేనుడు కూడా వాడి దగ్గరే ఉన్నాడు. ఎంతమందితో కలిసినటువంటి వాళ్ళని పాండవులు ఏం చేస్తారు? ఇంక నీకేం భయం అక్కర్లా. మేము కూడా పాతాళంలో ఉన్నవాళ్ళం అంతా తరచుగా బయటకు వచ్చి యుద్ధంలో నీ సైనికుల్ని పట్టుకుంటాం, నీ సైనికులకి రాక్షస శక్తి ఇస్తాం. రాక్షసావేశం పొందిన నీ సైనికులు పాండవుల్ని చిక్కు పెడతారు. అనగానే దుర్యోధనుడు పొంగిపోయాడు. ఇదంతా నాకు ఇదివరకు చెప్పలేదేమన్నాడు. అప్పుడు నువ్వు ప్రాయోపవేశం చేయలేదుగా, ఇప్పుడు చేసావు కాబట్టి చెప్పవలసి వచ్చింది. ఇది రాక్షస రహస్యం. పాండవులకి దేవరహస్యాలు ఉంటే నీకు రాక్షస రహస్యాలు ఉన్నాయి. నువ్వు ఇది ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తగా మనస్సులో అట్టే పెట్టుకో, భావిగతి నీదే అనగానే వాడు ఆనందపడిపోయాట. వెంటనే కృత్య మళ్ళీ వాడిని యథాప్రకారంగా దర్భల మీద పడుకోబెట్టేసింది. వాడు లేచాడు. ఇదంతా కల కాదు, నిజమే అని అర్థమయ్యింది. ఎందుకంటే రాక్షసులు కౌగిలించుకున్నప్పుడు వాళ్ళ శరీరం మీద ఉన్న రక్తం వీడికి అంటుకుంది. అందువల్ల రక్తం వాడికి కనబడుతోంది. ముందు కాసేపు కల అనుకున్నట్ట, కానీ ఒంటికున్న రక్తాన్ని బట్టి ఇది నిజమే అని అనుకున్నాడు. కారణజన్ముణ్ణి, రణజన్ముణ్ణి, అటువంటి నేనేమిటి ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి అని ఆ పరుపు మీద కాసేపు పడుకున్నాడు, దర్భాసనం మీద. ఇంతలో తెల్లారింది. తెల్లారగానే కర్ణుడు మళ్ళీ వచ్చి, దుర్యోధన మహారాజా, మా కోసం ప్రాయోపవేశం మానవయ్యా, ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి ఈ పొద్దున్న సూర్యోదయం వరకు ఏమీ తినకుండా ఉన్నావు. అమ్మో, ఒక పూట కాబట్టి పర్వాలేదు, కానీ ఉపవాసం చేస్తే నువ్వు ఎంత చిక్కిపోతావు, నువ్వు చిక్కిపోతే పాండవులకి చిక్కిపోతావు. నువ్వు మా మాట విను, నీకేం భయం అక్కర్లా. 14వ ఏడు నేను ఈ ఆయుధం అంటి ప్రమాణం చేస్తున్నాను. ఆయుధం అంటి ప్రమాణం చేస్తున్నాను. ఏ ఆయుధం? నా చేతిలో ఉన్న విజయం అనే విల్లు. అర్జునుడి యొక్క విల్లు గాంధీవం, కర్ణుడి యొక్క విల్లు విజయం. ఆ విజయాన్ని చేత్తో పట్టుకుని విజయుణ్ణి 14వ సంవత్సరం రాగానే వధిస్తాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను, నా మాట నమ్మన్నట్ట.
వెంటనే దుర్యోధనుడు గుర్తుకొచ్చింది, కర్ణుడిలో నరకాసురుడు కూడా ఉన్నాడు, కాబట్టి వీడు జయిస్తాడు. ఉత్సాహం వచ్చింది. కర్ణ, నీ మాట నాకు ఆనందం కలిగించింది అని తక్కువ లేచిపోయాడు. అసలు ఎవరు లేపుతారని చూస్తున్నాడు వాడు. ఇప్పుడు కర్ణుడు ఈ మాట అనగానే అప్పుడప్పుడు అలా అనిపిస్తుందండి. ఉపవాసం చేస్తున్న వాళ్ళకి లోపల ఏమనిపిస్తుందో తెలుసా? కటిక ఉపవాసం, ఏకాదశి నాడు ఎవరన్నా ఉపవాసం ఉన్నప్పుడు నేను వెళ్ళి, పర్వాలేదండి ఉపవాసం ఉన్నా కాస్త ఉప్మా తినచ్చు అన్నానా, మా గురువుగారు దేవుడు అండి బాబు,